ప్రియమైన దేవుని వారలారా, అందరికీ ప్రభు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుడిచ్చిన చక్కటి సమయాన్ని మనము వాక్యములో గడుపుచు దేవుడు మనతో మాట్లాడుచు ఉండగా ప్రతి మాట కూడా ఎంతో విలువైనదిగా మనం భావించి ఆత్మీయ దీవెనలు మనం పొందడానికి ఈ యొక్క సమయాన్ని మనము ముందుకు కొనసాగిద్దాం. ప్రియులరా, ఎవరు కూడా అనాలోచితగా ఉండకుండా ఆసక్తిగా దేవుని యొక్క వాక్యాన్ని మనము వినవలసిందిగా కోరుచున్నాను. దేవుడు అనాది కాలముగా ఆయన లోకానికి అనుగ్రహించిన వాటి మనం చూసినట్లయితే వివాహ వ్యవస్థ కంటే దేవుడు ఏర్పాటు చేసిన మానవాళి మధ్య ఏర్పాటు చేసిన అన్ని వ్యవస్థల కంటే ప్రాముఖ్యమైన ప్రథమమైన వ్యవస్థనే సహవాసం అనే వ్యవస్థ. దేవుడు ఏదైనా వనములో నరుణ్ణి చేసిన తర్వాత, మనిషిని చేసిన తర్వాత, ఆదామును చేసిన తర్వాత నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఆ నరునికి సాటి అయిన సహాయమును కొరకు దేవుడు అవ్వమ్మ గారిని ఆయన చేసినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియులారా, వివాహము చేయుట కంటే ముందే ఈ ఆదాము ఒంటరిగా ఉన్నాడు. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని ఎంచి ఈ వ్యక్తికి ఒక సహవాసిగా, ఒక సహకారిని ఇవ్వాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. అందుకే ప్రియులారా, బైబిల్ గ్రంథములో సహవాసము అనే ఆ విషయానికి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉన్నది. మన జీవితాల్లో ఈరోజు మనం సహవాసం అని మాట్లాడుకుంటున్నామే, ఈరోజు మనం సంఘం అని మాట్లాడుకుంటున్నామే. ఈ సహవాసం అనే దాన్ని దేవుడు ఏదైనా వనములోనే ఆదాము గారికి దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు. ఈ సహవాసం అనేది తన పిల్లలు కలిగి ఉండాలని ఎల్లప్పుడూ కూడా ప్రారంభం నుండే దేవుడు కోరుకుని ఉన్నాడు. సహవాసం అనేది అంత ప్రాముఖ్యమైనది. ఏదైనా వనములో నిజానికి ఆదాము గారు ఒంటరిగా ఏం లేరు. ఆదాము గారితో జంతువులు ఉన్నాయి, ఆదాము గారితో పక్షులు ఉన్నాయి, ఆదాము గారితో మృగాలు ఉన్నాయి, ఆదాము గారితో రకరకాల జీవరాశులు ఉన్నాయి. అప్పుడప్పుడు దేవుడొచ్చి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆదాము ఎలా ఫీల్ అయ్యాడు చెప్పండి? ఒంటరితనంగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే నాకు కావలసింది జంతువులు కాదు, నేను సాంగత్యం చేయాల్సింది, సహవాసం చేయాల్సింది ప్రాకు పురుగులతో కాదు, జంతువులతో కాదు, సముద్ర మత్స్యములతో కాదు, పక్షులతో కాదు, వృక్షాలతో కాదు, నేను సహవాసము చేయవలసింది నా వంటి మనిషితోనే. అందుకే ప్రియులారా, ఏదైనా వనములోనే దేవుడు ఆదాము గారికి సాటి అయిన సహకారం నియమించి ఒక సహవాసమును ప్రారంభించాడు. ఆ సహవాసముని ఒక పేరు పెట్టాడు. ఆ పేరే వివాహ వ్యవస్థ అన్నాడు. వీళ్ళిద్దరూ కూడా సహవాసంలోకి వచ్చి వివాహ వ్యవస్థలోనికి వారు ప్రవేశించినట్టు మనం చూస్తున్నాం. ఈరోజు మన సబ్జెక్టు వివాహ వ్యవస్థ గురించి కాదు, కానీ ఈరోజు మన సబ్జెక్టు దేవుడు చేత నియమింపబడిన సహవాసం ఏదైతున్నదో ఆ సహవాసంలోనికి మనము ప్రవేశించాలి. ప్రియులారా, ఈరోజు చాలామందికి సహవాసం అంటే కొంచెం చులకన. ఎందుకంటే సహవాసమేగా సహవాసంలో ఉన్న ఆ బ్రదర్తో మాట్లాడకపోతే ఏమవుతుందిలే, సహవాసమునకు వెళ్ళకపోతే ఏమవుతుందిలే, సహవాసమే కదా ఎప్పుడు వెళ్తే ఏమవుతుందిలే, సహవాసమే కదా సహవాసంలో ఉన్న ఒక కుటుంబంతో మాట్లాడకపోతే ఏమవుతుందిలే అనే ఒక నిర్లక్ష్యమైన స్వభావం అనేది ఈరోజు అనేకులలో కనబడుతూ ఉన్నది. అలాంటి స్వభావాన్ని మనము వెంటనే కూడా మనము విడిచిపెట్టాలి. ఎందుకంటే సహవాసం అనేది దేవుడు ఏర్పాటు చేసిన ఒక గొప్ప కార్యక్రమం. ప్రియులారా, సంఘములో ఉన్న ఈ సహవాసంలో ఉన్న క్రైస్తవ్యములో ఉన్న ప్రతి విశ్వాసి అనుకోవాలి, ఇదిగో సహవాసమునకు చెందిన ఈ సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా నాకు సంబంధించిన వారే. ఈ సంఘములో, ఈ సహవాసములో ఉన్న ఈ క్రైస్తవ విశ్వాసములో నాకు చుట్టూ ఉన్న ఈ ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో ఈ సంఘంలో ఉన్న వారందరూ కూడా నాకు సంబంధించిన వారే అనే ఆలోచన కలిగి ఉండాలి. చిన్నలు మొదలుకొని పెద్దవారు వరకు, బీదలు మొదలుకొని ధనవంతుల వరకు, సామాన్యులు మొదలుకొని అధికారుల వరకు అందరినీ అనుకోవాలి, వీళ్ళందరూ కూడా నావారే. ప్రతి కుటుంబము కూడా నావారే, ప్రతి కుటుంబం కూడా నావారే. వ్యక్తుల పేర్లు చెప్పుకుంటూ వెళ్ళిపోతే అన్న కుటుంబం నా కుటుంబం, అన్న కుటుంబం నా కుటుంబమే, అక్క కుటుంబం నా కుటుంబం, చెల్లి కుటుంబం నా కుటుంబమే. ఇక్కడున్న కుటుంబాలన్నీ కూడా నా కుటుంబమే అనుకోవాలి. ఎప్పుడు ఎవరు అలాంటి ఆలోచన కలిగి ఉంటారో అదే నిజమైన సహవాసం అవుతుంది. ఎప్పుడు నీకు అలాంటి ఆలోచన వస్తుందో ఈ సంఘములో ఉన్న వారందరూ కూడా నా కుటుంబములోని వారే
అనే ఆలోచన ఎవరికైతే వస్తుందో వారే సహవాసములో, ఏ సహవాసము? మనుషుల చేత ఏర్పాటు చేయబడిన సహవాసము కాదు, కానీ దేవుని చేత నియమించబడిన సహవాసం ఏదైతే ఉన్నదో ఆ సహవాసములోని సభ్యులు మనం అవుతాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, మనకు ఉండాల్సిన ఆలోచన ఒకటే, ఇక్కడున్న వారందరూ కూడా నా కుటుంబములోని వారే. ఇది ఒక దేవుని కుటుంబము. ఈ దేవుని కుటుంబంలో దేవుడే యజమానుడైతే మేమందరము కూడా దేవుడు ఏర్పాటు చేసిన సహవాసములోని సభ్యులము మేము అనే ఆలోచన మనందరికీ ఉండాలి ప్రియులారా. కానీ ఈరోజు మనుషులకు ఎక్కడ లేని నిర్లక్ష్యం అంతా ఎక్కడ వస్తుందనంటే, సహవాసముగా కూడుకుందాము అని అంటే చాలా కష్టం. ఉద్యోగానికి వెళ్ళడానికి పెద్దగా కష్టంగా ఫీల్ అవ్వడం, ప్రయాణం చేయడానికి పెద్దగా కష్టంగా ఫీల్ అవ్వడు, లేదంటే వ్యాపారంలోకి వెళ్ళడానికి పెద్దగా కష్టంగా ఫీల్ అవ్వడు, లోక సంబంధమైన పనిపాట్లు చేయడానికి పెద్ద కష్టంగా ఫీల్ అవ్వడు. కానీ సహవాసం అనగానే ఎక్కడ లేని నీరసం వచ్చేస్తుంది చూడండి, ఎక్కడ లేని ఆయాసం వస్తుంది చూడండి. అందుకే ప్రియమైన దేవుని వాళ్ళరా, దేవుడు ఏర్పాటు చేసిన ఈ సహవాసం అనేది మన జీవితంలో మనం ఎంత కాపాడుకుంటే మన ఆత్మీయ జీవితాలకు అంత మంచిది. అందుకే కొందరట మానేస్తారట, సహవాసముగా కూడుకొనడానికి కొంతమంది ఇష్టపడరట. వీళ్ళు ఏం చేస్తారనంటే, ఈ టీవీల్లో లేదంటే యూట్యూబ్లో లైవ్ వస్తుంది, ఇంటి దగ్గర నుండి వాక్యం వినొచ్చులే, ఇంటి దగ్గర నుండి వాక్యం విందాములేని ఇంటి దగ్గరే వాక్యం వింటూ సంఘాలకు వెళ్లకుండా, సంఘాన్ని నిర్లక్ష్యం చేసి, సహవాసములో ఉండకుండా సహవాసాన్ని నిర్లక్ష్యం చేసి బ్రతుకుతున్న వారు అనేక మంది ఉన్నారు. వారిని గురించి హెబ్రీలకు రాసిన పత్రికలో పౌలు భక్తుడు మాట్లాడుతున్న మాట చూద్దాం ప్రియులారా. హెబ్రీలకు రాసిన పత్రిక మనము 10వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనాలు చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24 వచనం చూస్తే, కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుకొనటం మానక, కొంతమంది ఏం చేస్తున్నారట, సహవాసములో కూడుకోవడంలో, సంఘముగా కూడుకొనటములో కొందరు మానేస్తున్నారు. వీరి జీవితాల్లో లోక సంబంధమైన ఏ విషయంలో కూడా మానరు, కానీ దైవ సంబంధమైన సహవాసం అనగానే ఎక్కడ లేని నిర్లక్ష్యం వచ్చేసి మానడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరి లోకంలో ఏ పనిని మానడు, తినడం కూడా మానరు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళడం మాత్రము మానేస్తారు. ఒక సేవకుడు అంటాడు, వీళ్ళకి ఒళ్ళు బాగా తేటెక్కిపోయి బలిసి కొట్టుకుని సంఘాలకు మానేస్తారండి. ఒక సేవకుడు చాలా తీవ్రమైన పదజాలను ఉపయోగిస్తారు. ఎందుకంటే సంఘాన్ని మానేయడం అనేది అలాంటి భయంకరమైన పాపముతో పోలుస్తున్నాడు అనమాట. నిజం. ఎందుకంటే మన జీవితాల్లో దేవుని యొక్క వాతావరణంలో మనం గడపడానికి ఏమాత్రం కూడా ఇష్టపడకపోతే ఆయన మాట్లాడుతున్న మాట నిజంగా అది వింటూ ఉంటే సంఘానికి మానేయడం అనేది ఇంత ఘోరమైన పాపం అని నాకే అనిపించింది. నిజం. మన జీవితాల్లో దేవుని యొక్క వాక్యాన్ని నిరంతరం వింటూ ఉన్న వాక్యాన్ని సంఘముగా, సహవాసముగా, సంఘం పట్ల మనం చూపించే ప్రేమ విషయంలో, ఆప్యాయత విషయంలో, ఒకరికొకరు బుద్ధి చెప్పుకునే విషయంలో, హెచ్చరించే విషయంలో మన జీవితంలో ఎందుకు నిర్లక్ష్యమో, మీకు ఏమవుతుంది? మీ ఆత్మీయ జీవితాలు ఇలానే కొనసాగితే పరలోకం వెళ్ళిపోతామనే గ్యారెంటీ నీకు ఉన్నదా? ఎందుకు నీ ఆత్మీయ జీవితంలో ఇంత నిర్లక్ష్యమైన స్వభావము? ఎందుకు నీకు ఇంత నిర్లక్ష్యము? సంఘము పట్ల, సహవాసం పట్ల ఇంత నిర్లక్ష్యం ఎందుకు? నీ కుటుంబంలో ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్యను బట్టి పోరాటం చేస్తున్నావు కదా, వదిలేస్తున్నావా? వదలట్లేదే. నీకు సంబంధించిన ప్రతి పని విషయంలో కూడా పరుగులు పెడుతున్నావు కదా. ఆత్మ సంబంధమైన దేవుని సహవాసం విషయంలో ఎందుకంత నిర్లక్ష్యము? కొందరు అనేకమైన కారణాలు చూపించి మానేస్తున్నారు, కానీ మీరు మాత్రము ఎలాంటి కారణం ఉన్నా సరే, ఇదిగో పనుందనో, వ్యాపారం ఉన్నదనో, ఉద్యోగం ఉన్నదనో, ఇంట్లో పని ఉన్నదనో, చుట్టాలు వచ్చారనో, బంధువులు వచ్చారనో, లేదంటే ఈ టైంకి ఒక స్థలానికి వెళితే నాకు ఇవ్వాల్సిన డబ్బులు నాకు ముడతాయేనో, ఏదో ఒక కారణాన్ని చూపించి మీరు సహవాసములో వెళ్లకుండా, సహవాసములో దేవుని సమయాన్ని మీరు గడపకుండా గనక మీరు ఉన్నట్లయితే అత్యధికమైన పాపము చేస్తున్న వారే అంటున్నాడు. ఎందుకంటే ఈ మాటలు చెబుతున్నది ఎవరో దారిని పోయి దానికి కాదు, నూతనముగా క్రైస్తవ్యంలోకి వచ్చిన వారు కూడా కాదు, తరతరాలుగా సంవత్సరాల తరబడి సంఘాలలోకి వస్తూ ఆత్మీయంగా ఎదగలేక సంఘమును పట్ల నిర్లక్ష్యంగా భావిస్తూ సహవాసమును ఎందరైతే నిర్లక్ష్యంగా భావిస్తున్నారో అలాంటి వారితో మాట్లాడుతున్న పౌలు భక్తుడు, హెబ్రీ క్రైస్తవులారా, మీకు ఎంతకాలం వాక్యం బోధించబడుతున్నది? సహవాసము గురించి దేవుడు ఏదైనా వనం నుంచి చరిత్ర అంతా మీకు తెలుసు కదా. హెబ్రీలు అంటేనే అబ్రహాము సంతానము. అబ్రహాము సంతానంలో నుండి ఎవరైతే సంఘంలోకి వచ్చారో వాళ్ళందరితో మాట్లాడుతున్నారు. చరిత్ర గురించి మీకు తెలియని హిస్టరీ ఎవరికి తెలుసు చెప్పండి?
మీకు తెలిసినంత హిస్టరీ ఎవరికి తెలుసు? ఈ సహవాసము గురించి గత చరిత్రలో దేవుడు ఏర్పాటు చేసిన అనేకమైన కార్యక్రమాలు మీకు తెలిసినంత చరిత్ర ఎవరికి తెలియదు. సంఘము గురించి, సహవాసము గురించి, సమాజము గురించి మీకు తెలిసినంత హిస్టరీ ఎవరికి తెలియదు కదా. దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇస్తూ కూడా, ఐగుప్తు నుంచి ప్రజలను నడిపిస్తూ కూడా అక్కడ సమాజ కూటములుగా వారిని ఏర్పాటు చేశాడు కదా. సహవాసమును గురించి మీకే ఎక్కువ తెలుసు కదా. మీకే ఎక్కువ తెలిసి ఉండగా మీరే మానేస్తే ఎలా? అది పాయింట్ ఇక్కడ. ఇంత తెలిసిన కొందరు మానేస్తారంటే వారి జీవితంలో దేవుని యొక్క మాటకు ఎంత నిర్లక్ష్యంగా బ్రతుకుతున్నారు. ఇంత తెలిసి కూడా లోక సంబంధమైన పని పాటల పట్ల వ్యామోహము కలిగి, నీకు దేవుడు కావాలా, నీకు దేవుని సన్నిధి కావాలా, లోక సంబంధములో పనిపాట్లు కావాలంటే నాకు లోక సంబంధములో పనిపాట్లే ముఖ్యమని దేవుని సన్నిధిని మానేస్తున్న వారులారా మీరు గమనించండి. ఈ పాపమును మీరు ఎలా గట్టెక్కగలరు? ఈ దోషం నుంచి మీరు ఎలా తప్పించుకోగలరు? నువ్వు దేవుని సన్నిధి విడిచిపెట్టి నువ్వు ఏ పని కొరకైతే వెళుతున్నావో ఆ పని కొరకు నువ్వు వెళుతూ ఉండగా నీ ప్రాణం ఆగిపోతే నువ్వు దేవుణ్ణి నిర్లక్ష్యం చేసేవే. ఆ నిర్లక్ష్యాన్ని బట్టి నువ్వు దేవుని సన్నిధిలో నువ్వు తప్పించుకోగలవా అని అడుగుతున్నాడు దేవుడు. కొందరు మానేస్తున్నారనండి. ఇది ఈనాటి సేవకుని యొక్క ఘోష కాదు. తరతరాలుగా పౌలు భక్తుడు కూడా సంఘములో గమనించాడు. కొందరు మానేస్తున్నారు. రీజన్స్ ఏంటంటే లోక సంబంధమైన పనుల కొరకు, లోక సంబంధమైన కార్యాల కొరకు, లోక సంబంధమైన వ్యాపారముల కొరకు, లోక సంబంధమైన సంపాదన కొరకు. ఒక 1000 రూపాయలు ఇస్తానంటే కనుక ఆదివారం ఆరాధన మానేసి కూడా పనులు చేసేవాడు ఉన్నారంటే. ఒక 2000 ఇస్తామంటే కనుక ఆదివారం ఆరాధన మానేసి పనులు చేసుకున్నవారు ఉన్నారు. మనం గమనించాలి. దేవుడు పెట్టిన సిస్టమ్ ఏంటి చెప్పనా? మీరు ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేయాలి. సాయంత్రం అవగానే సమాజంగా మీరు కూడుకోవాలి. ఎప్పుడు కూడుకోవాలి? ప్రతిరోజు కూడుకోవాలి. నిజం. మనం ఆదివారం రావడానికి మనం నీరసించిపోతున్నాం కదా. ఆదివారం కూడా సమయానికి రావడం మనకు చాలా కష్టంగా ఉంటుంది కదా. కానీ దేవుడు పెట్టిన ప్రారంభ ఆదిమ సంఘములో, ఎర్లీ చర్చ్లో ఆ భక్తులు చేసిన, అపోస్తులు చేసిన పరిచర్యలో వాళ్ళు ఒకరోజు కూడుకోవడం కాదు, ప్రతిరోజు కూడుకునేవాళ్ళు. ఎందుకంటే ఒకరోజు కూడుకుని ఒకరోజు వాక్యం వినడం మాకు సరిపోవట్లేదు, ఉదయం నుంచి సాయంత్రం వరకు మేము పని చేసుకుంటున్నాము, మేము సాయంత్రం ఖాళీగా ఉంటున్నాము, ఆ సాయంత్రం కూడా మేము సమాజంగా కూడుకోవాలి. ఎందుకంటే సమాజముగా కూడుకోకపోవడం అనేది తీవ్రమైన పాపం అని పరిగణిస్తుంది బైబిల్. ప్రియులారా చూద్దామా? కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడటం మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచున్న కొలది మరి ఎక్కువగా అలాగూ చేయుచు ప్రేమ చూపుటకు, సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురికొల్పోవాలనని ఆలోచించుము. నీవు సహవాసములో ఎందుకు రావాలంటే నీ వలన ఇక్కడ పని ఉన్నదే. ఇక్కడ పని కేవలం సేవకునిది మాత్రమే కాదు, వాయిద్యాలు వాయించేవారు మాత్రమే కాదు, కానీ ఈ సహవాసములోకి వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు నీ భక్తి జీవితంలో, నీ కార్యములు యందు నువ్వు ఎలా ప్రవర్తించగలిగావని దేవుడు నీతో సాయంత్రం పూట మాట్లాడడానికి సిద్ధపడతాడు. అందుకే ఆ రోజు ఆదిమ సంఘములో పెంతెకోస్తు పండగ దినమున సంఘము ఫార్మేషన్ జరిగిన తర్వాత, సంఘము ఏర్పాటు జరిగిన తర్వాత వారు అనుదినము కూడా ఇంటిట్ట సమాజముగా కూడుకునేవాళ్ళు. సమాజముగా కూడుకోవడం అనేది మానలేదు ప్రియమైన దేవుని వాళ్ళరా. కానీ అనతి కాలం వచ్చేసరికి మనుషుల్లో జ్ఞానం ఎక్కువైపోయిన తర్వాత, మనుషులకు వాక్యం విన్న తర్వాత ఏముంది, మొన్న వాక్యం నిన్న వస్తుంది, నిన్న వాక్యం రేపు వస్తుంది, రేపు వాక్యం ఎల్లుండి వస్తుంది, ఈ వాక్యమే కదా. మనుషుల్లో నిర్లక్ష్యం ఎక్కువైపోయింది. ఏం చెప్తాడు వెళ్తే, ఏం చెప్తాడు ఏదో చెబుతాడని కాదు. సహవాసములు నువ్వు ఎందుకు ఉండాలంటే, సహవాసములో బలహీనులు ఉంటారు, నువ్వు చేయాల్సిన కార్యములు ఉన్నాయి. సహవాసానికి వెళ్ళి నువ్వు చూపించవలసిన ప్రేమ ఏదైతే ఉన్నదో ఆ ప్రేమ నిన్ను బట్టి పెండింగ్లో ఉన్నది. ఆ ప్రేమను నీవే ఫుల్ఫిల్ చేయాలి. నీకు ఏర్పాటు చేసిన బాధ్యత ఉన్నదో ఆ బాధ్యత నువ్వే ఫుల్ఫిల్ చేయాలి, వేరే ఎవరో చేయడం కాదు. ఎందుకంటే వేరే వాళ్ళు కూడా అదే బాధ్యత ఉన్నది, వాళ్ళు ఆ పని చేస్తారు, నీకు ఇవ్వబడిన పని నువ్వు చేయాలి. అంత తీవ్రమైన పాపముగా మానేయడం దాని గురించి మాట్లాడుతున్నారు పిల్లరా. మనం గమనించగలగాలి. ఎందుకు మానేస్తున్నారు అంటే ఇప్పుడే నీళ్ళు వచ్చాయండి. ఏ నీళ్ళు? వాడుకోవడానికి, ఉతుక్కోవడానికి కావలసిన నీళ్ళు వచ్చాయండి. అందుకే మానేసామంటే. ఇప్పుడే చుట్టాలు వచ్చారండి, అందుకే మానేసామండి. ఇప్పుడే మా బాస్ ఫోన్ చేశాడండి డ్యూటీకి రమ్మని, అందుకే మానేసామండి. మన జీవితాల్లో కొన్ని విషయాలు బలంగా చెప్పకపోతే అర్థం కావు. అర్థమవుతుందా?
దేవుడు పెట్టిన సిస్టమ్ ఏంటంటే, నిజానికి ఈరోజు సిస్టమ్ అంతా కూడా చెడిపోయింది. ఎప్పుడైతే ఈ ఎలక్ట్రిక్ సిస్టమ్ వచ్చిందో, ఎప్పుడైతే పవర్ సిస్టమ్ వచ్చిందో, మనిషికి పగలు తేడా లేదు, రాత్రి తేడా లేదు. 24 గంటలు పని చేయడం నేర్చుకున్నాడు, 24 గంటలు పని చేయించుకోవడం నేర్చుకున్నాడు. కొంతమందికి పగలంతా నిద్రపోతే రాత్రులు పని చేయడం ప్రారంభించడం. అర్థమవుతుందా? దేవుడు పెట్టిన సిస్టంలో ఈ నైట్ డ్యూటీ లేవు. మీరు పగలు పని చేయాలి, ఎందుకంటే పగలు మాత్రమే పని చేయాలి. రాత్రి సమయంలో, ఈ సాయంత్రకాల సమయంలో మీరందరూ కూడా సమాజంగా కూడుకొని నన్ను ఆరాధించాలి, నన్ను మహిమపరచాలి, నా మాటలు ఏమయ్యున్నావో వినాలి. వినకుండా మీ జీవితాల్లో మీకు నచ్చినట్లుగా మీరు బ్రతికేస్తే కనుక మీ ఆత్మీయ జీవితాలు ఇక మీదట అవి పరిపూర్ణముగా ఎంచబడవు. కొందరు మానుస్తున్నట్లుగా మీరు మానకండి, కొందరు మానుతున్నట్లుగా మీరు మానకండి. ఎందుకు రాలేదనంటే బద్ధకించేశానండి. ఎందుకు బద్ధకించేశారు? ఆదివారమనా, చికెన్ తిన్నామనా, మటన్ తిన్నామనా, రుచికరమైన భోజన పదార్థాలు తిన్నామనా? ఎందుకంత బద్ధకము? దేవుని సన్నిధికి వెళ్ళడానికి అంత బద్ధకం ఎందుకండి? ఆలస్యం ఎందుకంటే మధ్యాహ్నం పడుకున్నానండి, లేచేసరికి 6 అయిపోయిందండి. అర్థమవుతుందా? ధ్యాస అంతా ఉండాలి దేవుని మీద, మన ఆలోచన అంతా దేవుని మీద ఉండాలి. బద్ధకం వలన, నిర్లక్ష్యం వల్ల మనం దేవుణ్ణి దూరం చేసుకుంటే దేవుడు మనల్ని చెంప మీద కొట్టి చీమ దగ్గరికి వెళ్ళి నేర్చుకుంటాడు. సోమరి సోమరి, ఎందాక అలా ప్రవర్తిస్తావు? వెళ్ళి ఒకసారి చీమల దగ్గరికి వెళ్ళు. అతడు, ఆ చీమ, అతనికి యజమానుడు లేడు, కాపరి లేరు, ఒక చక్కటి స్థితిలో వెళ్తాయి కదా. నీవెందుకు నీకంత బద్ధకము? ఏ కాలాన్ని కూర్చుకోవాలో ఆ కాలాన్ని కూర్చుకుంటాయి, ఏ కాలంను కూర్చుని తినాలో ఆ కాలంను కూర్చుని తింటాయి కదా. నీవెందుకు సిస్టమ్కి, దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమ్కి ఎదురెళ్తున్నావంటే, ఈరోజు ప్రపంచ సిస్టమే మారిపోయింది. చూడండి, సాతానుగాడు ఎక్కడ కొట్టాడంటే ఇక్కడ కొట్టాడు. మీరు గమనించాలి, క్రిస్టియానిటీ మీద ఆధిపత్యములో సాతాను పరిపూర్ణమైన ఆధిపత్యం చలాయిస్తున్నాడు ఈరోజు. మనం అనుకుంటున్నాము ఇక్కడికి వచ్చి మంచి వాక్యం విన్నాం, ప్రసంగాలు బాగా చేసాము, గొప్ప గొప్ప బ్రతికేస్తాం అనుకుంటున్నాము, కానీ మన మీద దాడి చేసి మనల్ని అత్తి పెట్టి తొక్కేస్తున్నాడు సాతానుగాడు. నిజమది. మన జీవితాల్లో దేవుని వాక్యానుసారంగా మనం బ్రతకడానికి సాతానుగాడు ఏమాత్రం ఇప్పుడు మనకు అవకాశం ఇవ్వట్లేదు. ఉద్యోగాలండి, ఆదివారం ఉద్యోగాలు ఏంటండి? ఆదివారం ఉద్యోగాలు ఏంటి? సిస్టమ్ పాడైపోయింది. ఎక్కడ పాడైపోయింది? మన ప్రారంభమే పాడైపోయింది. దాన్ని ఎలా క్రమబద్ధీకరించాలంటే మరలా దేవుని సన్నిధికి వచ్చి, దేవా ఇదిగో నాయనా, నువ్వు నాకు ఇచ్చే ఈ పని ఏదైతున్నదో, నువ్వు నాకు ఇచ్చే ఈ పని ఏదైతున్నదో, నువ్వు నాకు ఇచ్చే ఈ ఉద్యోగం ఏదైతున్నదో, నీ సన్నిధికి అనుకూలంగా ఉండే ఉద్యోగం ఇవ్వు నాయనా, నీ సన్నిధికి అనుకూలంగా ఉండే ఉద్యోగం ఇవ్వు నాయనా. అలాంటి ఉద్యోగమే నాకు కావాలి, లేకపోతే నాకు అవసరం లేదు. దేవుని సన్నిధి నుంచి పక్కకి వెళ్ళిపోయే ఉద్యోగం నాకు అవసరం లేదు. నాకు 10 రూపాయలు వచ్చినా చాలు, దేవుడు నాకు తోడుంటే నా ఇంటిల్లి 10 ఎలా ఉంటుంది చెప్పండి? సంతోషంగా ఉంటుంది. ఎప్పుడు దేవుని మీద మనం సంపూర్ణంగా ఆధారపడి, దేవా ఈ జీవితం నీవిచ్చింది నాయన, నీకు నచ్చినట్టుగా బ్రతికించిన ఆయన అంటే దేవునిలో మన జీవితం బ్రతకడం ప్రారంభిస్తే మనం హ్యాపీగా ఉంటాం. ప్రియులారా, చాలామంది అనుకుంటారు డబ్బే ఆనందం అని. డబ్బు ఆనందం కాదు. దేవుడు మనకు కలగజేసిన సంతృప్తి ఉంది చూసారా, అది మనకు ఆనందం. డబ్బే ఆనందం మనం పరుగులు పెట్టామనుకోండి, ఖర్చులు కూడా అలాగే వచ్చేస్తుంటాయి. చూడండి, మనం అనుకుంటాము నెలకు మనకు 50,000 సంపాదించాలి, 60,000 సంపాదించాలి, దేవుని సన్నిధి కొంచెం లేటుకి వెళ్ళినా పర్లేదు అనుకున్నాం అనుకోండి, ఆ 50,000 60,000 మన దగ్గర ఉండవు. ఎంత సంపాదించినా 1,00,000 సంపాదించండి, మన చేతిలో ఉండవు. మరలా నెల రాగానే మరలా వెతుక్కోవాలి, మరలా నెల రాగానే మరలా వెతుక్కుంటూనే ఉంటాము, కానీ ఒక తృప్తి కలిగి మనం ఉంటాం. చూడండి, సహవాసం అంత ఇంపార్టెంట్ అన్నమాట. మన జీవితాల్లో పనులకు ప్రాముఖ్యతనిచ్చి దేవుని సన్నిధిని మనము నిర్లక్ష్యం చేస్తున్నాము. అది మంచిది కాదు. ఇది చాలా తీవ్రమైన నేరం. ఎందుకంటే ఇది బలహీనుల గురించి రాయబడిన పత్రిక కాదు, బలమైన విశ్వాసంలో ఉన్న వారి గురించి రాయబడిన పత్రిక ఇది. హెబ్రీ క్రైస్తవులు అనగానే ఏదో కొద్ది కాలం వాక్యం వినడం కాదు. వీరు హెబ్రీ క్రైస్తవులు అంటే పురాతన కాలం మొదలుకొని, అబ్రహాము తరం మొదలుకొని హెబ్రీలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా చరిత్ర బాగా ఎరిగిన వారు, దేవుడు అంటే బాగా ఎరిగిన వారు. అలాంటి క్రైస్తవ్యంలో ఉన్న వారికి
రాయబడిన పత్రిక ఇది. అలాంటి మాటలు ఎన్నో వారాలుగా, నెలలుగా, సంవత్సరాలుగా మీరు వింటూ ఉన్నా కూడా మీరు ఎలా దేవుని సన్నిధి నుంచి తప్పిపోతున్నారు? ఎందుకు మీ క్రమాన్ని మీరు మార్చుకోవడం లేదు? మీ పరిస్థితుల్లో మీరు ఎందుకు మార్చుకోవడం లేదని దేవుడు సూటిగా మాట్లాడుతున్న మాట ప్రియులారా. మీరు గమనించలేదో, ఈ 25 వచనం తర్వాత 26 వచనం చదవండి ఒకసారి. 25 చదివాం కదా, 26 చదవండి. మనము సత్యమును గురించి అనుభవ జ్ఞానము పొందిన తర్వాత బుద్ధిపూర్వకముగా పాపము చేసినడలా పాపమునకు బలిక ఉండదు. సత్యము ఎరిగిన తర్వాత కూడా పాపం చేస్తే ఎలా? సత్యమును తెలుసుకున్న తర్వాత కూడా దేవుని సన్నిధిని నిర్లక్ష్యము చేస్తే ఎలా? దేవుని వాక్యం మాట్లాడుతుందనండి. వాక్యం తెలియనంత కాలమా ఓకే, ఎందుకంటే నువ్వు బలహీనుడివి. కానీ ఈరోజు నీకు బలమైన ఆహారము, బలమైన జీవాహారం నీకు బోధించబడుతుంది కదా. సత్యము ఎరిగిన తర్వాత కూడా నువ్వు పాపములో పడిపోతే ఎలా నడుతుంది? ఎలా మన జీవితాల్లో? అందుకే ప్రియులారా, భక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ ఉపదేశకులు ఎవరైతే ఉన్నారో వారికి బాగా అర్థమైపోయింది. సహవాసం అనేది అది ఎవరో మనం ఏర్పాటు చేసుకున్నది కాదు. సంఘం అనేది మనం ఏర్పాటు చేసుకున్నది కాదు. సంఘం అనేది యేసుక్రీస్తు యొక్క రక్తము ద్వారా ఏర్పరచబడినది. అలాంటి సంఘాన్ని, ఆ రక్తమును మనం తృణీకరిస్తే ఎంత గొప్పదైన శిక్షకు మనము పాత్రులుగా ఎంచబడతామో మనం గమనించాలి. అందుకే మన జీవితాల్లో ఎలాంటి నిర్లక్ష్యము కానీ, బద్ధకము కానీ ఏది లేకుండా ఎంత జాగ్రత్తగా మనం ఉంటే అంత మంచిది ప్రియులారా. ఎందుకంటే ఈ సిస్టమ్ దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమ్. ఆ సిస్టములో మనం త్వరగా ఉండాలి. డ్యూటీల దగ్గర ఆ యొక్క కంపెనీస్ కొన్ని సిస్టమ్స్ పెడుతూ ఉంటాయి. నువ్వు వెళ్ళిన వెంటనే ఏలుముద్ర ఇవ్వాలి. నువ్వు ఎంత చదువుకున్నా సరే అది ఇవ్వాల్సిందే. ఇప్పుడు కొంచెం ఫేస్ రికగ్నైజ్ చేసే ఒక మిషన్స్ వచ్చేసాయి. ఆ ఫేస్ని అది క్యాప్చర్ చేస్తుంది. నువ్వు ఎంత చదువుకున్నా సరే అక్కడికి వెళ్ళి చక్కగా నిలబడాల్సిందే. టైంతో సహా నీవా కాదా, వచ్చింది నీవా కాదా అని అక్కడ దాని సిస్టంలో క్యాప్చర్ అయిపోతుంది. అర్థమవుతుందా? ఉద్యోగాలకేమో పరుగు వెళ్ళిపోతున్నాము కదా, మరి దేవుని సన్నిధికి ఏమైపోతుంది చెప్పండి? అది సమయానికి వచ్చే విషయంలో మాత్రమే కాదు, కానీ ఆబ్సెంట్స్ ఎక్కువైపోతున్నాయి. అది మన ఆత్మీయ జీవితాలకి ఎంతవరకు కరెక్టో మనమే గమనించుకోవాలి. మనమే చెక్ చేసుకోవాలి. వాక్యం వినుట ద్వారా మనమే చెక్ చేసుకోవాలి. అప్పుడే మన జీవితాలు మెరుగుగా ఉంటాయి ప్రియులారా. మనము సంఘముగా కూడుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటంటే చూద్దాం ఒకసారి. సహవాసముగా మానకుండా ఉండడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటంటే అపోస్తుల కార్యములలోని 2వ అధ్యాయము 42వ వచనం చూద్దాం ప్రియమైన దేవుని వారలారా. అపోస్తుల కార్యములలోని 2వ అధ్యాయము 42వ వచనం చూసినట్లయితే, వీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన యందును ఎడతెగక ఉండాలి. దానిలో చెబుతున్న సెకండ్ పార్టే, అపోస్తుల బోధలు మీరు నడిపింపబడుతూ ఉన్నారా? యేసుక్రీస్తు యొక్క బోధలు మీరు నడిపింపబడుతూ ఉన్నారా? ఖచ్చితంగా మీ సహవాసం ఎలా ఉన్నదో నువ్వు చెక్ చేసుకో. సహవాసం ఎలా ఉన్నదో చెక్ చేసుకో. సహవాసములో నీ పాత్ర నీవు ఎలా నెరవేర్చగలుగుతున్నావో కూడా చెక్ చేసుకో. అపోస్తుల బోధ అంటే యేసుక్రీస్తు వల్ల పొందుకున్న బోధ ఎత్తున్నదో ఆ బోధ వినట ఎంత ప్రాముఖ్యమో ఆ బోధ ప్రకారముగా సహవాసములో నీ పాత్రను నువ్వు ఎంతవరకు క్రమంగా ఉంచుకొనుచున్నావు, ఎంతవరకు సహవాసములో నీ యొక్క స్థితి అంతా కూడా నువ్వు గడపగలుగుతున్నావు, సహవాసములో నీ సమయాన్ని ఏమాత్రం కూడా లోపము లేకుండా నువ్వు ఏ విధంగా గడపగలుగుతున్నావు. ఎంత తీవ్రమైన పాపము మనం గమనించాలి. సహవాసముగా కూడుకోవడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏంటంటే 46వ వచనములో వారు ఏక మనస్కులై, ఎవరు వారు? పెంతెకోస్తు పండుగ దినమున సంఘములో ఏర్పాటు చేయబడి సహవాసముగా గ్యాదర్ అవుతున్నారే, వారి జీవితాలు, వారి దినచర్య ఏంటంటే వారు ఏక మనస్కులై అంటే సంఘములో ఎవరికి కూడా సొంత అభిప్రాయాలు లేవు, సొంత అజెండాలు లేవు. ఇది నాకు నచ్చుతానండి, ఇలాగే చేయాలండి, ఇది నాకు ఇష్టం అండి, ఇలాగే చేయాలండి. సొంత అజెండాలు, సొంత అభిప్రాయాలు సంఘాల్లో లేవు. సంఘములో ఉన్న ఒకే ఒక అభిప్రాయము, ఒకే ఒక అజెండా, అది యేసుక్రీస్తు ఏర్పాటు చేసిన అజెండా. ఆయన చెప్పినట్టే మనం బ్రతకాలి, ఆయన చెప్పినట్టే మనం నడుచుకోవాలి. అపోస్తుల బోధ సంఘానికి ఎలా నడవమని చెప్పిందో అలానే మనం నడుచుకోవాలి. అంతేగాని మనకు నచ్చినట్లుగా
వెళ్దాంలే, చేద్దాంలే, చూద్దాంలే, మనం వెళ్ళకపోతే ఏమవుతుంది, మనం వెళ్తేనే జరుగుతుంది, ఇలాంటివి ఉండకూడదు. కొంతమంది అనుకుంటారు నేను వెళ్ళకపోతే ఏది జరగదండి అనుకుంటారు. మరికొంతమంది అనుకుంటారు నేను వెళ్ళకపోతే ఏమవుతుందిలే అండి. అందరూ వెళ్ళారుగా, ఈ 2 గ్రూపుల వాళ్ళు ఉంటారు. అందరూ వెళ్తున్నారు కదా, నేను ఒక్కడే మానేస్తే ఏమవుతుంది అనుకుంటారు, అయినా నష్టమే. మరికొందరు అనుకుంటారు సంఘము నేను లేకపోతే నడవదు అనుకుంటారు, అయినా తప్పే. సంఘములో ఒకరు పై చేయి కాదు, అందరూ కూడా సమానత్వము, అదే నిజమైన సహవాసము. ఇక్కడ మన సొంత అభిప్రాయాలు అంటే ఏమి ఉండవు, దేవుని అభిప్రాయాలే, దేవుని జ్ఞానమే, దేవుని బోధ ప్రకారమే మనం నడుచుకోవాలి, దేవుని ఆలోచనల చొప్పునే మనం నడుచుకోవాలి. అందుకే వారి మనసులన్నీ కూడా ఏకాభిప్రాయంలోకి వచ్చేసాయి. ఎందుకంటే అందరూ కూడా యేసుక్రీస్తు మాట క్రింద బ్రతకడం ప్రారంభించారు. వారి సొంత ఆలోచనలకు తావు లేదు, సొంత అభిప్రాయాలకు తావు లేదు. ఎలా ఉంటే బాగుంటుంది కదా, ఎలా ఉంటుంది బాగుంటుంది కదా, ఆ చర్చ అలా చేస్తుంది కదా, వీళ్ళు ఎలా చేస్తున్నారు కదా, అలా అంటే వేరేవారిని మీరు కాపీ చేయడం కాదు, కానీ యేసుక్రీస్తు యొక్క అభిప్రాయాలలోనికి మనము ఆత్మ సంబంధమైన సహవాసముగా మనము కూడుకోవాలి. అందుకే ఏకాభిప్రాయం రావాలి. ధనవంతుడి యొక్క ఆలోచన నెగడం కాదు, సామాన్యక ఆలోచన కూడా పరిగణించబడాలి సంఘములో. చాలా సంఘాలు ఎలా ఉంటాయంటే సంఘ పద్ధతి ఏది చెబితే సేవకుడు కూడా దాన్నే కంటిన్యూ చేస్తూ ఉంటాడు. నిజం, సంఘ పెద్ద చెప్పినట్లు కాదు, ఈ సంఘ పెద్ద కంటే పై అధికారం అన్నాడు ఆయన యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు సంఘాన్ని ఎలాగైతే కాయమన్నాడో, అపోస్తలులు యేసుక్రీస్తు మాట ద్వారా సంఘాన్ని ఎలాగైతే కాశారో, మనము కూడా సంఘాన్ని అలాగే నడిపించుకుంటూ వెళ్ళాలి. కానీ ఆ సంఘములో మనకి ఇవ్వబడిన బాధ్యతలు ఉన్నాయి, ఆ బాధ్యతల విషయంలో మనం ఎలా ప్రవర్తించగలుగుతున్నామనేది ఇక్కడ ముఖ్యమైన సారాంశం. అది వారు ఏక మనస్సు కలిగిన వారై, తర్వాత ప్రతి దినము, అర్థమవుతుందా, సండే చర్చ్ కాదది, ఎవ్రీడే చర్చ్. ఎర్లీ చర్చ్లో ఆదిమ సంఘంలో ఉన్న పరిస్థితులు ఏంటంటే ఓన్లీ సండే చర్చ్లు కాదండి, ఎవ్రీడే చర్చ్, ప్రతిరోజు చర్చ్. ఉదయం నుంచి సాయంత్రం వరకు పని చేసుకునేవాళ్ళు, అది వ్యవసాయమా, ఉద్యోగమా, డ్యూటీనా, సైనికుడా, సొంకరా, ఇంకొకట, వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళు ఉద్యోగాలు ఏదైనా కానివ్వండి, సాయంత్రం అవగానే ఒక గూటికి చేరేవాళ్ళు, ఒక చెట్టు కిందకు చేరేవాళ్ళు, ఒక సముద్ర తీర ప్రాంతానికి చేరేవాళ్ళు, ఎడారి ప్రాంతానికి చేరేవాళ్ళు. వాళ్ళకు లైట్లు ఉండేవి కాదు, సౌండ్ సిస్టమ్ ఉండేది కాదు, వాయిద్యాలు ఉండేవి కాదు, ఏవి కూడా ఉండేవి కాదు. వాళ్ళు కాగడాలు వెలిగించేవారు, మంటలు వెలిగించేవారు. ఆ మంటని వెలుగులో పట్టుకుని రాత్రంతా కూడా ఎలా ఉండరు చెప్పండి, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాళ్ళు, దేవుని స్తుతిస్తూ ఉండేవాళ్ళు. వాక్య అనుభవం కలిగిన అపోస్తలులు కానీ మిగిలిన శిష్యులు కానీ వాక్యం చెబుతూ ఉంటే అందరూ కూడా ఆసక్తితో వింటూ ఉండేవాళ్ళు. అది చర్చ్ అంటే, అది సంఘం అంటే. అలాంటి సంఘాలుగా నేటి సంఘాలన్నీ కూడా ఆదిమ సంఘములలోని సంఘము వలె మార్చబడాలని దేవుని యొక్క ఆశది, కోరిక. మన ఆలోచనలు బట్టి నడిచేది కాదు సంఘం అంటే, మన ఉద్దేశాలను బట్టి నడిచేది కాదు సంఘం అంటే. దేవుని ఉద్దేశాల్లో సంఘము నడవాలి, దేవుని ఆలోచనల ప్రకారం, దేవుని యొక్క అభిప్రాయాల ప్రకారం, దేవుని సంకల్పము చొప్పున, దేవుని చిత్తము చొప్పున సంఘము నడిపించబడాలి. ఎక్కడ ఏ విధంగా మనం నడిపించగలుగుతున్నాం చెప్పండి, గమనించగలుగుతున్నారా? ఈరోజు సాతాను సంఘముల మీద ఎంత ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నాడో. అప్పటి వరకు టైంకి వచ్చేవాళ్ళు ఉంటారు, తర్వాత వారం నుంచి టైంకి రారు, తర్వాత నెల నుంచి టైంకి రారు. అప్పుడే సేవకుడు అడుగుతాడు, ఇంతకుముందు నువ్వు టైంకి వచ్చేవాడు కదా, ఎందుకు రాలేకపోతున్నావంటే కొత్త పనిలో చేరానండి, కొత్త పనిలో చేరానండి, కొత్త ఉద్యోగంలో చేరానండి. సో కొత్త ఉద్యోగంలో చేరితే ఎక్కువ డబ్బులు వస్తాయండి. ఎక్కువ డబ్బులు వస్తే ఆలస్యం అయిపోతుందండి. సంఘానికి ఎందుకు ఆలస్యం అయిపోతుందంటే రకరకాల కారణాలు చెబుతున్నాము, కానీ ఇదిగో ఈ పని ఉన్నది కాబట్టి నేను దేవుని సన్నిధికి ఆలస్యంగా వస్తున్నాను అనేవాళ్ళంటే దేవునికి అస్సలు ఇష్టం ఉండదు. ఈ పని చేశానండి అందుకే ఆలస్యం అయిపోయిందండి సాకులు చెప్పేవాళ్ళు అంటే దేవునికి ఇష్టం ఉండదు. ఎన్ని పనులున్నా సరే పక్కన పడేసి, పక్కన పెట్టేసి, నాకు ఎన్ని పనులైనా సరే తర్వాతనే ముందు దేవుని మందిరం అని ఎవరైతే ముందుకు కొనసాగుతారో వారు చేసే ఆరాధన అది చిన్నదైనా, వారు చేసే ఆరాధన అది వచ్చినదై ఉన్నా సరే వారి ఆరాధన దేవుడు చాలా ఇష్టముగా స్వీకరిస్తాడు. గమనించగలగాలి. కొంతమంది వస్తారు సంఘాలకు, సేవకుల మీటింగ్లో ఒక ఆయన నాకు పరిచయం. ఆయన సేవకుడు కాదు,
కానీ సేవకుల మీటింగ్కి వస్తాడు, ఏదో ఒక బిజినెస్ చేస్తాడు, కొంచెం ధనం ఉంది కాబట్టి వీళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన కరెక్ట్గా ఎప్పుడు వస్తాడనంటే సేవకుల మీటింగ్లో ఎవరైనా ఒక పెద్ద సేవకులు ప్రసంగం అయిపోయిన తర్వాత ఆ ప్రసంగం ఎండింగ్లో ఉండగా వచ్చి అలా కూర్చుంటాడు. ఇక కానుకలకు సమర్పించబడతాయి. ఇక కానుకల పాట ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాలి. నిదానంగా వచ్చి టీవీగా వచ్చి ఆ నెంబర్స్ చెప్తాడు, మ్యూజిక్ సిస్టంలో నెంబర్స్ చెప్తాడు, ఆ నోట్ చెప్తాడు, చెప్పి ఇక స్టార్ట్ చేస్తాడు. ఇక అంటే టాలెంట్ని ప్రదర్శించే స్థలము కాదు ఇది. సహవాసం అనేది మనకున్న టాలెంట్లు, మనకున్న ఏమంటారు చెప్పడం, ప్రతిభను ప్రదర్శించే చోటు కాదు ఇది. ఇది ఎంటర్టైన్మెంట్ ప్లేస్ కాదు ఇది. క్రమశిక్షణ కలిగిన స్థలం ఇది. డిసిప్లిన్ వాతావరణంలో కొనసాగవలసిన స్థలం ఇది. అంతేగాని నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, నీకు ఎప్పుడు వస్తే అప్పుడు అవకాశాలు ఇస్తుంటే నో, వాళ్ళు ఇస్తారు, మనం ఇవ్వము. మన జీవితాల్లో క్రమశిక్షణ చాలా ప్రాముఖ్యమైనది ప్రియమైన దేవుని వాళ్ళారా. క్రమశిక్షణ లేకుండా భక్తిలో సహవాసంలో మనం ముందుకు కొనసాగలేము. కరెక్ట్గా నేను చాలా నెలలు గమనించాను, నెలకు ఒకసారి జరుగుతుంది, చాలా నెలలు గమనించాను. కరెక్ట్గా కానుకల పాట ముందు కనబడ్డా ఆయన, మధ్యలో ఎప్పుడు వస్తాడో కూడా తెలియదు. మధ్యలో వస్తాడు, మధ్యలో వచ్చి ఇక మిగిలిన వాళ్ళందరినీ పక్కన నెట్టేసి ఆయనకు అవకాశం ఇవ్వాలి. ఏంటండి నేను అడిగాను ఒకరోజు, తాళబట్టలేక ఉండలేక అడిగాను, ఏంటండి ఆయన పాస్టర్ గారు అంటే, నో పాస్టర్ గారు, ఆయన బిజినెస్ చేస్తాడట. అంటే బిజినెస్ చేస్తే డబ్బులు ఉంటే కొంచెం సపోర్ట్గా ఉంటారు మినిస్ట్రీస్కి. సపోర్ట్గా ఉంటే మనం ఏది చేసినా చెల్లుబాటు అవుతుందా? సేవకుని దగ్గర చెల్లుబాటు అవుతుందేమో కానీ దేవుని దగ్గర కాదుగా. నీ పాట ద్వారా దేవుడు మహిమ చెందాలనంటే మహిమ సేవకుని కాదు, సంఘానికి కాదు, దేవుడు యాక్సెప్ట్ చేయాలి. నీ పాట, నీ ప్రార్థన, నీ స్తుతి, నీ ఆరాధన దేవునికి మహిమకరంగా ఉండాలి. గమనించే వారు ఏక మనస్కులై ప్రతి దినము కూడా దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు. తప్పక అంటే ఖచ్చితంగా, తప్పకుండా. నాకు ఏ పనున్నా ఏ పని లేకపోయినా సరే సంఘంలో మాత్రం నేను తప్పకుండా కనబడతానండి. అలాంటి తీర్మానం మనకు ఉండాలి. క్రిస్టియానిటీలో 2 రకాల భక్తులు ఉన్నారు. ఒకటి నిజమైన భక్తులు, వీళ్ళకి ఎన్ని పనులు ఉన్నా సరే అండి, ఎంతమంది ఎన్ని రకాలుగా పనులు చెప్పినా అందరినీ కాదనుకుని వాళ్ళందరికీ పై అధికారి అయిన దేవుని మాట విని దేవుని సంగతికి వచ్చేస్తారు. మరికొంతమంది ఉంటారు నామకార్థ భక్తులు. ఎప్పుడు వెళ్తే ఏమవుతుంది, ఎప్పుడు వెళ్ళినా ఆ మాటలే కదా, ఎప్పుడు వెళ్ళినా ఆ ప్రార్థనే కదా, ఎప్పుడు వెళ్ళినా ఆ పాటలే కదా, ఎప్పుడు వెళ్ళినా ఆ 4 గోడలే కదా, ఎప్పుడు వెళ్ళినా ఆ ముఖాలే కదా, ఎప్పుడు వెళ్తే ఏమవుతుందిలే అనే నిర్లక్ష్యం చాలామందికి వస్తూ ఉంటుంది. అప్పుడు మనము నీ భక్తి నిజమైన భక్త, నీ భక్తి నామకార్థ భక్త అంటే నామకార్థ భక్తే. నామకార్థ భక్తులకు పరలోకం రాదుంటాయి. నామకార్థ భక్తులు నిజమైన సహవాసములో ఉండలేరు, ఇమడలేరు. వారి వల్ల కాదు. అందుకే తప్పక కూడుకొనొచ్చు. ఏ రోజు అన్నాడు చెప్పండి? ఎవ్రీడే, నాట్ ఓన్లీ సండే. ఎవ్రీడే చర్చ్ నడిచేది వాళ్ళకి, ఎవ్రీడే చర్చ్ నడిచేది. అందుకే వారి జీవితాలు ఎలా మారిపోయినంటే పరలోకానికి వారి జీవితాలు సమీపం అయిపోయి, బ్రతికుండగానే పరలోకాన్ని చూస్తున్నారు. వాళ్ళు ఆరాధనలో బ్రతికుండగానే వారి ఆరాధనల వల్ల పరలోకాన్ని చూస్తున్నారు. పరలోక మహిమ వారి ఎదుట దిగేది. అంత గొప్ప ఆరాధన వారు చేసేవాళ్ళు. పక్కనోళ్ళు పట్టించుకునేవాళ్ళు కాదు. పక్కనోడు ఫోన్ చూస్తున్నాడా, పక్కనోడు అల్లరి చేస్తున్నాడా, పక్కనోడు ఎగురుతున్నాడు కాదు, ఇవేం పట్టించుకునేవాళ్ళు కాదు. అందరూ కూడా దేవునితో కనెక్ట్ అయిపోయేవాళ్ళు. ఎప్పుడైతే చర్చ్ అయిపోయిందో, చర్చ్ అయిపోయిన తర్వాత అందరూ కూడా ఒకరికొకరు అలింగనం చేసుకోవడం, మరి ప్రేమపూర్వకమైన ముద్దు పెట్టుకోవడం, ప్రేమపూర్వకంగా మరి చేతులు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడము, దగ్గర చేసుకోవడం, హత్తుకోవడము, ఒకరి సమస్యలు ఒకరు తెలుసుకోవడము, ఒకరి ఎడలో ఒకరు ప్రేమను చూపించుకోవడము, ఇలాంటి కార్యాలన్నీ జరిగాయి. ఒకరి ఇంట ఒకరు వెళ్ళి భోజనం చేసేవారండి. ప్రేమ సహవాసములో ప్రేమ. ఆ ప్రేమను నీవు చూపించవలసిన ప్రేమ ఏదైతే ఉన్నదో ఆ ప్రేమను నువ్వు ఎందుకు చూపించలేకపోతున్నావు? అది సహవాసం అంటే. అదే అన్నాడు కదా ఇది ఏమన్నాడు 46వ వచనంలో, వారు ఏక మనస్కులై ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై
సహవాసంలో ఉన్నవారు ప్రజలందరి వలన దయ పొందినవారు. అంటే ప్రతి ఒక్కరు కూడా మిగిలిన వారి వలె ప్రేమించబడ్డారు, ప్రతి ఒక్కరు కూడా మిగిలిన వారి వలె దయ పొందారు, ప్రతి ఒక్కరు కూడా మిగిలిన సంఘమంతటితో కూడా ఆదరించబడ్డారు, ప్రతి ఒక్కరు కూడా మిగిలిన వారి చేత ప్రేమించబడ్డారు. అది సంఘం అంటే. అంటే సంఘాలలో శత్రుత్వాలు లేవు, సంఘాల్లో భేదాలు లేవు, సంఘాలలో తారతమ్యాలు లేవు, సంఘాలలో పక్షపాతం అసలే లేదు. అందరము కూడా ఒక్కటే. నీవు అపోస్తులుడవైనా, నీవు సామాన్యుడవైనా, మనమంతా కూడా ఒక్కటే 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 అని చాటి చెప్పారు చూడండి. కానీ ఈరోజు పరిచర్య మారిపోయిందండి. పరిచర్య చాలా మారిపోయింది, కమర్షియల్ అయిపోయింది. ఈరోజు కొన్ని సంఘాల్లో సేవకుడు మనకి షేక్ హ్యాండ్ కూడా ఇవ్వడం, మాసిపోతారేమోనని. ఒకవేళ ప్రజలకు భయపడి షేక్ హ్యాండ్ ఇచ్చారనుకోండి, వెంటనే ఎవరంటారు చెప్పండి? బాడీ గార్డ్స్ ఉంటారు. ఏమంటారు చెప్పండి? బౌన్సర్స్ ఉంటారు. వాళ్ళు వెంటనే శానిటైజర్ పోసేస్తారు. శానిటైజర్ వాళ్ళు వాడడం ఈరోజు కాదు, కరోనా వచ్చిన తర్వాత శానిటైజర్ వాడడం కాదు. కరోనా రాకముందు కూడా శానిటైజర్ వాడకంలో ఉన్నాయి. అర్థమవుతుందా? తాకడానికి కూడా ఇబ్బంది అండి. సేవకులైన వారు, సంఘంలో పెద్దలుగా ఉన్నవారు సామాన్యులను తాకడానికి కూడా ఇబ్బంది పడిపోతున్న కాలంలో ఈరోజు సంఘం ఉన్నది. సంఘం ఈరోజు పరిచర్యలో లేదు, మినిస్ట్రీస్లో లేవు. ఈరోజు కమర్షియల్ అయిపోయింది. ఈరోజు గమనించగలుగుతున్నామా? ఒక సేవకుని దగ్గర మనం డైరెక్ట్గా కూర్చుంటే కింద నుంచి పైకి చూస్తాడు, నువ్వేంటారు నా పక్కన కూర్చునేది, నువ్వెంత నేనెంత. అర్థమవుతుందా? ఈక్వాలిటీ లేదు, సమానత్వం లేదు. మన సహవాసాలు ఎలా మారిపోతున్నాయి? కొందరు మానుకొని వచ్చినట్లుగా మీరు మానకండి. ప్రతి దినము దేవాలయంలో తప్పక కూడుకొనొచ్చు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. ప్రతిరోజు ఫుడ్ అంటే వాళ్ళకి. అర్థమవుతుందా? మనం నెలకొకసారి ఫుడ్, కానీ వాళ్ళకి ప్రతిరోజు ఫుడ్. అంటే సంఘం కొరకు ఎంత కష్టపడేవాళ్ళు. సంఘము వస్తూ ఉంటే వాళ్ళకు వండి పెట్టడానికి, ధాన్యం తీసుకురావడానికి అందరూ కూడా ధారాళంగా ఇచ్చేవాళ్ళు. ఈరోజు భోజనానికి మేమిస్తాం, ఈరోజు భోజనానికి మేమిస్తాం, ఈరోజు భోజనానికి మేమిస్తాం. అందుకే వాళ్ళు ప్రతిరోజు ఫుడ్ లేకుండా బయటకు వెళ్ళేవాళ్ళు కాదు. ప్రతిరోజు ఆహారం పుచ్చుకునేవాళ్ళు వారు. ఐక్యత, యూనిటీ వారి సంఘాల్లో. ఆ సంఘం ప్రత్యేకించి ఈ ఆదిమ సంఘములో అలాంటి యూనిటీ చోటు చేసుకుని పిల్లారా. సహవాసం అంటే ఇలా ఉండాలి. ఎవరు బీదవారు ఉన్నారో, ఎవరు కనీస వసతులు లేకుండా జీవిస్తున్నారో, సంఘములో కొంచెం పర్లేదు అనుకున్న వారిని వెంటనే వారు వెళ్ళి వారిని ఆదరించేవాళ్ళు, వారిని పైకి లేపేవారు, వాళ్ళు నిలబెట్టేవారు. ఎవరైనా ఆపదలో ఉంటే సంఘమంతా కలిసి వారిని ఆదుకునేవారు. అలాంటి సహవాసాలు ఈరోజు కనబడట్లేదు ప్రియులారా. అందుకే సేవకులు వెలుగెత్తి చాటు చెబుతున్నారు, గట్టిగా మాట్లాడుతున్నారు, బలంగా చెబుతున్నారు. మీ సహవాసాలు ఎలా ఉన్నాయి? మీ సంఘాలు ఎలా ఉన్నాయి? ఓ కొరింథీ సంఘమా, మీరు ఎలా ఉన్నారు? ఎంతకాలం కొట్టుకుంటారు చెప్పండి? అపోల్లో వాడనని, పౌలు వాడనని, క్రీస్తు వాడనని, కేఫా వాడనని మీలో మీకు గొడవలేనా? అసలు సంఘం అంటే యేసుక్రీస్తు కదా. యేసుక్రీస్తు వాడని నువ్వు ఎందుకు యేసుక్రీస్తులో ఆ సహవాసంలో ఉండలేకపోతున్నావని పోరాటాలు చేశారు పౌలు భక్తుడు కానీ, మిగిలిన అపోస్తులు కానీ. చిన్న పోరాటాలు కాదు. సంఘాన్ని ఏకతాటి మీద తీసుకురావడానికి ఎంత భయంకరమైన పోరాటాలు చేశారో వీళ్ళు. చూస్తున్నారా? సహవాసంగా కూడుకోవడం వల్ల జరిగే పరిస్థితులు ఏంటంటే, ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకుండ్రి, మరియు ప్రభువు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. అనుదినము సంఘాలు నింపబడ్డాయి. ఎందుకంటే సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక ఆలోచన కలిగి బయటకు వెళ్ళేవాళ్ళు. వచ్చే వారము లేదంటే రేపటి దినము, రేపు సాయంత్రం జరిగే ఆరాధనకు ఎవరినైనా కొత్త వారిని తీసుకురావాలి. అందుకే వెంటనే చాలా ర్యాపిడ్ స్పీడ్తో చాలా ఫాస్ట్గా సంఘాలు గ్రోత్ అయ్యాయి. ఆ రోజుల్లో 3,000 మంది, 5,000 మంది, 10,000 మంది, 1,00,000 మంది. ఎంత వేగంగా సంఘం అభివృద్ధి చెందనంటే దానికి కారణం ఏంటంటే వస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరొకరిని తీసుకొచ్చారు.
వస్తున్న ప్రతి ఒక్కరు కూడా మరొక కుటుంబాన్ని తీసుకొచ్చేసారు. ఎందుకంటే ఆత్మ సంబంధమైన బోధన మనం ఉండాలి, ఆత్మ సంబంధమైన సహవాసంలో ఉండాలి. మరణిస్తే పరలోకం రావాలంటే ఎలాంటి వాక్యాలే వినాలి. ఎలాంటి వాక్యాలు వినుతున్నప్పుడు మనలో ఉన్న లోపాలను గురి చేస్తూ ఉంటాయి, మనలో ఉన్న లోపాలను సరి చేస్తూ ఉంటాయి. ఇలాంటి లోపాలు ఉన్నప్పుడు, ఇలాంటి మాటలు వింటున్నప్పుడు మనలో ఉన్న పాపాలన్నింటినీ కూడా ఎండగడతాయి. కాబట్టి ఈ ఎండగట్టే మాటలే మనం వినాలి. సరి చేయబడతాం, సవరింపబడతాం, హెచ్చరింపబడతాం. వాక్యమును దేవుడు ఎందుకు ఇచ్చాడనంటే ఉపదేశించుట కొరకు ముందుగా, తర్వాత హెచ్చరించుట కొరకు. తిమోతి గారికి చెప్పిన ఫార్ములా అదే. వాక్యము ఎందుకంటే ఉపదేశించుటకు, హెచ్చరించుటకు, ఖండించుటకు, తప్పును సరిదిద్దడానికి వాక్యము ప్రయోజనకరమైనది. వాక్యాన్ని విని కూడా మనము హెచ్చరింపబడకపోతే, వాక్యాన్ని విని కూడా మనం సరిచేయబడకపోతే మన జీవితాల్లో ఎప్పుడు మరణం వస్తుందో మనకు తెలియదు. కాబట్టి చచ్చిపోతే ఎక్కడికి వెళ్ళిపోతాము? క్రైస్తవుని యొక్క ఆలోచన, ప్రతిరోజు ఆలోచన లాస్ట్ డే కొరకు ఆలోచించాలి. మన చివరి దినము కొరకైన సిద్ధపాటు మన అనుదిన ఆలోచన అయి ఉండాలి. ఈరోజు మనం బ్రతుకున్నామంటే మనం ఆలోచించవలసింది ఈ రోజు గురించి కాదు, కానీ లాస్ట్ డే గురించి ఆలోచించాలి. అంటే ఇలా ఆలోచించే వారి యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుందంటే, ఈరోజే నాకు లాస్ట్ డే ఏమో, అందుకే ఈరోజు నేను పరిశుద్ధంగా బ్రతకాలి, ఈరోజు నేను నిష్కపటంగా బ్రతకాలి, ఈరోజు నేను చక్కటి మంచి ఆనందంతో బ్రతకాలి దేవుని సన్నిధిలో. దేవుడు ఏర్పాటు చేసిన సిస్టమ్, ఆ సంఘము విరివిగా వర్ధిల్లడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే వెళుతున్న వారందరూ కూడా క్రొత్త వారిని తీసుకొస్తున్నారు. అందుకే సంఘము అనతి కాలంలోనే మహావృక్షం అయిపోయింది. ప్రియమైన దేవుని వారలారా, ఎంతమందిని నమ్మాడు చెప్పండి యేసుక్రీస్తు వారు సంఘం కొరకు? 12 మందినే నమ్మాడు. ఆ 12లో ఒక డౌట్, ఆయన ఉన్నప్పుడే ఒకరు తప్పిపోయారు. సిలువ వేస్తున్నప్పుడు అందరూ పారిపోయారు, కానీ తర్వాత అందరూ నూతన ఉత్తేజాన్ని పొందారు. పరిశుద్ధాత్ముడు వచ్చిన తర్వాత రగిలించబడి వెలిగించబడ్డారు. సంఘాల మీద అగ్ని కురిసింది. ఎప్పుడైతే పరిశుద్ధాత్మలు నడిపించబడ్డారో సంఘాల్లో ఒక ఉద్యమం స్టార్ట్ అయిపోయింది. ప్రియులారా, అలాంటి ఉద్యమము మనకెందుకు ఉండట్లేదు? ఈరోజు ఉద్యమం అనే పదాలకు కూడా అర్థాలు మారిపోయాయి. రివైవల్ అంటే ఈరోజు చాలామంది అనుకుంటున్నారు, రివైవల్ అంటే ఎక్కువ సౌండ్ సిస్టమ్ పెట్టాలి, ఎక్కువ వాల్యూమ్ పెట్టాలి, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ అంతా కూడా వాల్యూమ్ ఎక్కువ పెట్టి అరిచేయడం రివైవల్ అనుకుంటారు. అది కాదు రివైవల్ అంటే. ఉద్యమం అంటే మన జీవితాల్లో పరిశుద్ధమైన క్యారెక్టర్ ఉండాలి. ఉద్యమం అంటే సహవాసం యొక్క అభివృద్ధి కొరకు మనము ప్రయాసపడాలి. ఇక మీద బ్రతుకుతున్నది నేను కాదు, నా యందు క్రీస్తే బ్రతుకుతున్నాడు. కాబట్టి ఇక మీద నేను బ్రతకాల్సింది నా కోసము కాదు, నేను బ్రతకాల్సింది క్రీస్తు కోసము బ్రతకాలని ఎవరైతే తీర్మానం చేసుకున్నారో వారిలో రగిలించబడేదే నిజమైన ఉద్యమం. ప్రియులారా, అర్థమవుతుందా? ఉజ్జీవ కూటములు పెడతారు. ఉజ్జీవ కూటాల్లో ఏం జరుగుతుంది చెప్పనా? ఆ రోజు వస్తారు, వాళ్ళు వాక్యం చెప్తారు, ఆ రోజు వస్తారు, మీరు వాక్యం వింటారు, వెళ్ళిపోతారు. మరలా రేపటి నుంచి సర్వదా సమస్తము కూడా సాధారణమే. ఈరోజు రగిల్చబడిన ఉద్యమం రేపు ఉండదు. దానికి కారణం ఏంటంటే ఈరోజు నువ్వు పొందిన ఉద్యమం కాదు. ఈరోజు నువ్వు నిజంగా ఉద్యమంతో నింపబడ్డావంటే రేపటి చచ్చిపోయేంత వరకు ఆ ఉద్యమం నువ్వు కొనసాగబడతావు. ఒకప్పుడు ఉద్యమం అలా ఉన్నది. ప్రియమైన దేవుని సంగమా, గమనించగలగాలి, సహవాసములో మన పాత్ర, మన స్థితి, మన గతి ఎలా ఉన్నదో మనం గమనించగలగాలి. ఎక్కడ 2-3 నా నామమును కూడి ఉంటారో వారి మధ్య నేను ఉంటానన్నాడు ప్రభు. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటే ఈరోజు యేసుక్రీస్తుని గురించిన డిస్కషన్ రావట్లే. ఆయన అలా అంట కదా, ఆవిడ అలా అంట కదా, ఆయన అలా తిరుగుతాడంట కదా, ఈయన ఇలా తిరుగుతాడంట కదా, ఆయన అలా చేస్తాడంట కదా, అవునా, ఆడు పాప అంట కదా, ఆడు వ్యభిచారంట కదా. ఎంతసేపు కూడా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటే మధ్యలో యేసుక్రీస్తుని తీసుకొచ్చి వీళ్ళిద్దరి మాటలు ఒకరికొకరు ఆత్మీయంగా బలపరుచుకునే మాటలు కనబడట్లేదు. ఎంతసేపు కూడా 3వ వ్యక్తి గురించి మాట్లాడడం చేస్తున్నారు సహవాసంలో. ఒకరోజు యేసుక్రీస్తు వారు పునరుత్థానుడి పైకి లేచిన తర్వాత ఎవరికి కనబడాడు, స్త్రీలకు మాత్రం కనబడతాడు. ఎమ్మాయి గ్రామంలోనికి 2 వ్యక్తులు వెళుతూ ఉంటే వారు సంభాషణ చేస్తూ ముందుకెళ్తూ ఉంటారు అన్నమాట. ఎమ్మాయి గ్రామమునకు వెళ్తూ ఉంటే
వారు సంభాషణ చేసుకుంటూ ఉంటే యేసుక్రీస్తు వారు వారి మధ్యలోకి వెళ్ళి మాట్లాడుతూ, మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారని ఆయనని అడిగితే, యెరూషలేములో ఉండి ఈ 2-3 దినాల్లో యెరూషలేములో ఏమి గలిబిలి జరిగిందో నీ ఒక్కడికే తెలియదని యేసుక్రీస్తుకి వారు ఎదురు మాట్లాడుతూ ఉంటే, అప్పుడు అంటాడు యేసుక్రీస్తు వారు, మీరు ఇంతవరకు మాట్లాడిన సంభాషణ ఎవరి గురించి అని అడిగితే వాళ్ళిద్దరు చెబుతారు, నజరేతు వాడైన యేసును గురించినే మేము మాట్లాడుకున్నామంటే, వాళ్ళిద్దరూ వాళ్ళ సొంత గ్రామానికి వెళ్ళే సమయానికి వాళ్ళిద్దరికీ యేసుక్రీస్తు వారు బైబిల్ తరగతి తీసుకుంటాడు. బైబిల్ స్టడీ అయిపోద్ది అక్కడ. చూద్దాం, మంచి సందర్భం చూద్దాం. లూకాసు వార్తలో 24వ అధ్యాయము, లూకాసు వార్తలోని 24వ అధ్యాయము 13వ వచనము 14వ వచనము చూద్దాం ప్రియులారా. నేను చదువుతున్నాను, గమనించండి. లూకాసు వార్తలోని 24వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే, ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆమడ దూరంలో ఉన్న ఎమ్మాయి అనే ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులను గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచు ఉండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడుచుకొనును. 17వ వచనం చూస్తే, వారి కన్నులు మూయబడను. ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకడు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని వారిని అడిగితే వారు చెబుతున్నారు. 19వ వచనములో ఆయన అవి ఏమని వారిని అడిగినప్పుడు వారు చెబుతున్న మాట, నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే. వీళ్ళిద్దరు వ్యక్తులు వారి గ్రామానికి ప్రయాణం చేస్తూ వెళుతూ ఉంటే ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? యేసుక్రీస్తుని గురించి మాట్లాడుతున్నారు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారి మధ్య సంభాషణలోకి వచ్చాడో, ఏ ఇద్దరి వ్యక్తుల మధ్య సంభాషణ యేసును గురించిన సంభాషణ అవుతుందో వారి మధ్యకి ఎవరు వస్తారు చెప్పండి? ఆ యేసుక్రీస్తే వస్తాడు. గమనించాలి. ఏ ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకుంటూ ఉంటే ఆ ఇద్దరు వ్యక్తుల యొక్క సంభాషణ యేసుక్రీస్తుదై ఉంటే గనక ఖచ్చితంగా ఆ ఇద్దరి మధ్యలోనికి యేసుక్రీస్తు వస్తాడు. వచ్చిన ఆయన సైలెంట్గా లేడు, వాళ్ళకి బైబిల్ తరగతి తీసుకున్నాడు, నడుస్తూనే ఉన్నారు. వాక్యం అంతా చెప్పాడు. ప్రవక్తల గ్రంథాలు, కీర్తనల గ్రంథాల్లో ఇదిగో యేసుక్రీస్తుని గురించి ఏమని రాయబడిందంటే 27వ వచనములో మోషేయు సమస్త ప్రవక్తలు మొదలుకొని కొన్ని లేఖనములన్నిట్లోనూ తన్ను గురించి వచనముల భావములు వారికి తెలిపాను, వచనాలు తెలిపాడు. వాటి యొక్క భావాలను కూడా వివరించి ఆ యొక్క జర్నీలోనే బైబిల్ స్టడీ ముగించేశాడు. చూడండి, ఎక్కడ ఏ ఇద్దరు యేసుక్రీస్తుని గురించి డిస్కషన్ పెడితే ఆ ఇద్దరు మధ్యలోనికి ఎవరు వస్తారు చెప్పండి? యేసయ్య వస్తాడు. ఏ ఇద్దరు ముసలమ్మ ముచ్చట్లతో కాలక్షేపం చేశారనుకోండి, వాళ్ళ మధ్యలోకి ఎవరు వస్తారు చెప్పండి? సాతాను రంగప్రవేశం చేసి వాళ్ళని ఇంకా దరిద్రమైన పరిస్థితుల్లో నడిపిస్తాడు. ఇక భయంకరమైన బూతులు మాట్లాడతారు, అశ్లీలతో కూడిన స్వభావంతో మాట్లాడతారు, వ్యర్థమైన మాటలు మాట్లాడతారు, చిరాకు మాటలు మాట్లాడతారు, బూతులు, దూషణ, లోకంలో లోకస్తులు మాట్లాడే భాషను ఉపయోగిస్తారు. సంఘంలో ఉన్నప్పుడేమో మంచి భాష వస్తుంది, ఈ ఇద్దరు సంఘములు వెలుపల ఉన్నప్పుడేమో పరమ చెత్త చండాలమైన దరిద్రమైన భాష వస్తుంది. అందుకే ఏ ఇద్దరు కూడుకొని సంభాషణ చేస్తున్నప్పుడు ఆ ఇద్దరి మధ్య యేసుక్రీస్తు వచ్చేలా యేసును గూర్చిన మాటలే ఉండాలి. ఇంకో విషయం చెప్పనా, బైబిల్లో లేవ్యాకాండము 19వ అధ్యాయం 14వ వచనం తీయండి అమ్మా. బైబిల్లో లేవ్యాకాండము 19వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే, చెవిటి వారిని మీరు తిట్టకూడదని ఉంటుంది, ఉన్నదా? లేవ్యాకాండం 19వ అధ్యాయం 14వ వచనం, చెవిటి వారిని మీరు తిట్టకూడదు. దానికి అర్థం ఏంటి చెప్పనా? ఇదిగో మీరిద్దరు ఇక్కడ మాట్లాడుకుంటున్నారంటే మీ వాయిస్ మీరిద్దరు గురించే మాట్లాడుకోవాలి, మీ సంభాషణ మీ ఇద్దరు గురించే మాట్లాడాలి, లేకపోతే దేవుని గురించి మాట్లాడాలి, యేసుక్రీస్తు గురించి మాట్లాడాలి, వాక్యం గురించి డిస్కషన్ చేయాలి. వాక్యం గురించి డిస్కషన్ చేయకుండా, యేసుక్రీస్తు గురించి మాట్లాడకుండా, బైబిల్ గురించి మాట్లాడకుండా, ఆత్మీయ జీవిత అభివృద్ధి గురించి మాట్లాడకుండా, ఒకరి కష్టం ఒకరి గురించి మాట్లాడుకోకుండా మీరు గనక మీ ఇద్దరు ఇక్కడ లేని ఆ సిచ్యువేషన్లో, ఆ సన్నివేశంలో, ఆ స్థితిలో, ఆ సమయంలో అక్కడ లేని మూడో వ్యక్తి గురించి మాట్లాడితే గనక మీరు చెవిటి వారిని తిట్టిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే మీరు మాట్లాడుకుంటున్న మాట అక్కడ
ఆ భాష, ఆ సంభాషణ అక్కడ లేని వ్యక్తి గురించి కాబట్టి, మీరు మాట్లాడుతున్న మాటలు ఆ వ్యక్తికి వినబడట్లేదు కాబట్టి, మీ మాటలు మూడో వ్యక్తి గురించి మాట్లాడితే మీరు చెవిటి వారిని తిట్టకూడదని ఏదైతే దేవుని ఆజ్ఞ ఉన్నదో ఆ దేవుని ఆజ్ఞని మీరు తృణీకరించిన వారు అవుతారు. మన జీవితంలో మన సంభాషణ మన ఇద్దరం మాట్లాడుకుంటే మన ఇద్దరి గురించే ఉండాలి, మన కుటుంబాల గురించే ఉండాలి. మనం ఏం చేస్తాం చెప్పండి, మన ఇద్దరం పక్కన పెట్టేసి ఎవరెవరి గురించో మాట్లాడుతుంటాం. అక్కడికి ఏమొస్తుంది చెప్పనా, దోషాలు వస్తాయి, పాపాలు వస్తాయి. అందుకే అంటున్నాడు దేవుడు, మీ ఇద్దరి మధ్యకి వాక్యం తీసుకురండి, మీ ఇద్దరి మధ్యకి ప్రభువుని తీసుకురండి, మీ ఇద్దరి మధ్యకి పరిశుద్ధత అలంకారం తీసుకురండి. మీ ఇద్దరి మధ్యలోనికి, మీ సంభాషణలోనికి మూడో వ్యక్తి యొక్క సంభాషణ రాకూడదు, మూడో వ్యక్తి గురించి మీరు మాట్లాడకూడదు. అలా మాట్లాడితే గనక మీ ఇద్దరి సహవాసము యేసు ప్రభుని ఆహ్వానించే సహవాసం కాదు. ఇద్దరు ముగ్గురు కూడి ఎక్కడ నా నామమును స్తుతిస్తారో వారి మధ్య నేను ఉంటాన్నాడు కదా. మీ ఇద్దరి మధ్య సంభాషణ ఆ ప్రభువుని గురించి కనుక లేకపోతే, మూడో వ్యక్తి ఎవరెవరి గురించో ఉంటే కనుక మీ మధ్యలో, మీ సహవాసంలోనికి యేసుక్రీస్తు రాడు. ప్రియమైన దేవుని వారలారా, అందుకే మన సహవాసము ఎంత తేటగా, ఎంత నీట్గా, ఎంత పరిశుద్ధంగా ఉండాలో. నాతో మాట్లాడుతున్నారా? అయితే నీ గురించి మాట్లాడు, లేదా నా గురించి మాట్లాడు. మీరిద్దరు మాట్లాడుకుంటున్నారా? ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోండి. నా సమస్యలు ఏంటి, నీ సమస్యలు ఏంటి, నా ఆత్మీయ అభివృద్ధి ఏంటి, నీ ఆత్మీయ అభివృద్ధి ఏంటి. మనం ఏం మాట్లాడడం చెప్పినా మన అభివృద్ధి గురించి మనం మాట్లాడతాం, పక్కోడు అభివృద్ధి గురించి మాట్లాడతాం, అక్కడ లేనివాడు అభివృద్ధి గురించి మాట్లాడతాం. ఆ సన్నివేశంలో, ఆ సిచ్యువేషన్లో అప్పుడు లేని వ్యక్తి గురించి మాట్లాడతాం. ఈ అమ్మాయి మార్గంలో ఎడదరి చేసింది ఏంటి చెప్పనా, ప్రభు గురించి మాట్లాడితే వాళ్ళ మధ్యలోనికి ప్రభు వచ్చేసాడు. వాళ్ళు గమనించని కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి, ఆ సిద్ధాంతాల గురించి ప్రభు ముందు కోటింగ్ తీసుకున్నాడు, క్లాస్ తీసుకున్నాడు. ముందే బైబిల్ స్టడీ కాదు, కోటింగ్ అయిపోయింది. 25వ వచనంలో ఏంటది, 25వ వచనంలో, అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగూ శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి వాళ్ళకు ఒక బైబిల్ స్టడీ పెట్టి, బైబిల్లో ప్రవక్తల గ్రంథాల్లో, మోషే గ్రంథాల్లో ఏమని వ్రాయబడినదో వాటన్నిటి కూడా వివరిస్తే ఆ ప్రకారంగా నడుచుకుని తర్వాత వాళ్ళకి లైట్లు వెలుగుతాయి. అయ్యో, అప్పుడు ప్రవక్తల గురించి మాట్లాడాడే, మాట్లాడింది ప్రభువు కాదా అని వాళ్ళు రియలైజ్ అవుతారు. తర్వాత గమనించగలగాలి, మనము సంభాషణ ఎల్లప్పుడూ కూడా ఇద్దరు వ్యక్తులు మాట్లాడుతూ ఉంటే వారి మధ్యలోనికి ఎవరిని ఆహ్వానించాలి, ప్రభువుని ఆహ్వానించాలి. అప్పుడు మన సహవాసము, అప్పుడు ఈ ఇద్దరు ముగ్గురు సహవాసము అభివృద్ధి చెందుతుంది. ఆ ఇద్దరు ముగ్గురే సంఘంలోని వారి సహవాసంలో. అలా అందరూ కనుక మాట్లాడుకోగలిగితే ఈ సంఘం అంతా కూడా పరిశుద్ధమైన సహవాసముగా ఎత్తబడుతుంది. ప్రియమైన దేవుని వారలారా, దేవునికి అది ఇష్టం. యెహోవా భక్తులు ఆ దేవుని గురించి సంభాషించడం అనేది ఆయనకి చాలా ఇష్టమైన కార్యం అన్నమాట. మలాకి గ్రంథములో, ఓల్డ్ టెస్ట్మెంట్లో లాస్ట్ బుక్ మలాకి గ్రంథములో 3వ అధ్యాయము 16వ వచనం చూద్దాం ప్రియులారా. మలాకి గ్రంథములోని 3వ అధ్యాయము 16వ వచనం చూస్తే, అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకనితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. మనం అనుకుంటాము ఇక్కడ ఎవరు లేడు కదా, చూసుకుంటారు. మూడో వ్యక్తి గురించి మాట్లాడాలంటే ముందు ఎవరు చూసుకుంటారు, ఇక్కడ ఎవరు లేరు కదా అని. దేవుడు ఉన్నాడు అక్కడ. నువ్వు మాట్లాడుతున్న ప్రతి సంభాషణ కూడా దేవుడు రికార్డ్ చేస్తున్నాడు. జాగ్రత్త. కొన్ని సందర్భాల్లో ఇద్దరు మాట్లాడుకుంటే అవతలడ మీద ఈడికి, యువతలడ మీద ఆడికి, ఇద్దరికి డౌట్లే ఉంటాయి, నా మాటలు రికార్డ్ చేస్తున్నాడు అనేసి. ఒకవేళ ఫోన్లో మాట్లాడుతుంటే కనుక అవతల వారు రికార్డ్ చేసినా చేయకపోయినా దేవుడిది రికార్డ్ చేస్తాడు. మనం ఎంత చక్కగా మంచి భాష మాట్లాడుతున్నాము, మనం ఎలాంటి భాషను మాట్లాడుతున్నామని దేవుడు రికార్డ్ చేస్తాడు. జాగ్రత్త. ప్రియమైన దేవుని వారలారా, సహవాసం అనేది ఎంతో పరిశుద్ధమైనది. దాన్ని గనక తృణీకరిస్తే యేసుక్రీస్తు వారు అన్నారు, అవివేకులారా, మందమతులారా, మీ జీవితాల్లో సహవాసం ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? గమనించగలగాలి.
సంఘాలలో మొదట ఉన్న ప్రేమ ఏమైపోతున్నది? సంఘాల్లో విశ్వాసములో మొదటి ఉన్న విశ్వాసం ఏమైపోయినది? మీ విశ్వాస పరిమాణం ఎందుకు తగ్గిపోతుందని దేవుడు ప్రతిరోజు మనల్ని బట్టి మాట్లాడుతూనే ఉంటాడు ప్రియులారా. గమనించగలగాలి మన జీవితాల్లో మన విశ్వాస పరిమాణం ఏ స్థితిలో ఉన్నది, సహవాసమునకు సంఘమునకు మనం ఇస్తున్న ప్రాధాన్యత ఎంత. ఈ విషయంలో కనుక లోపం ఉంటే మనం వచ్చిన తర్వాత ఏదైతే భక్తి కనపరుస్తున్నామో, ఏదైతే స్తుతి చెల్లిస్తున్నామో అది పరిగణలోనికి రాదు. ఎందుకంటే దేవుడు రిజెక్ట్ చేస్తే అది యాక్సెప్ట్ చేయబడదు. వ్యక్తిగా దేవుడు మనల్ని తృణీకరిస్తే మనం చెల్లించే స్తుతి ఆరాధన దేవుని సన్నిధికి చేరాలి. అందుకే దేవుడు ఎల్లప్పుడూ కూడా మనల్ని ఆమోదించే స్థితిలో మనం ఉండాలి. మరలా చెప్తున్నాను, ఇది ఎవరినో ఉద్దేశించి చెప్పే మాటలు కాదు ఇవి. మనమందరము కూడా ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. ఈ సంఘము పరిపూర్ణతలోనికి రావాలి. ఈ సంఘంలో ఉన్నది కొద్ది మంది అయినా, సంఖ్య కొద్ది మంది అయినా అందరిలో కూడా 100% పరిపూర్ణత రావాలి. నీ తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులై ఉండటని యేసుక్రీస్తు వారు ఎలాగైతే చెప్పారో మనము కూడా అన్ని విషయాల్లో పరిపూర్ణత పొందాలి. ప్రియమైన దేవుని వారలారా, ఒకరు బలహీనంగా ఉంటే, ఒకరు శ్రమల్లో ఉంటే ఆ శ్రమలను బట్టి మనం వారితో సహవాసం చేయాలి. యేసుక్రీస్తు వారు ఎవరితో సహవాసం చేసేవాళ్ళు? ఎవరిలో పాపం ఉంటే వారిలో పాపాన్ని ఎలా తీసివేయాలా అని సహవాసం చేశాడు. కానీ ఆ పాపాల్లో మనం ఎలా పాలు పొందులు పొందాలని సహవాసం చేయలేదు ఆయన. సుంకరులతో, వేశ్యలతో, బలహీనులతో, రోగులతో, తృణీకరింపబడిన వారితో ఆయన సహవాసం చేసేవాడు. వాళ్ళందరినీ కూడా ఆయన మార్చేశాడు. అందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చేశాడు. కొంతమంది యొక్క సహవాసం ఎలా ఉంటుందంటే, కొంచెం ఆర్థికంగా బాగున్నారనుకోండి, వాళ్ళతో స్నేహం చేయడానికి, సహవాసం ఉండడానికి కొంచెం ఇష్టపడతారు. బలహీనంగా ఉన్నారనుకోండి, అమ్మో వీళ్ళతో మాట్లాడితే ఆయన డబ్బులు ఎక్కడ అడుగుతాడో, వారితో సహవాసం చేయకూడదు, వీళ్ళతో మాట్లాడితే వాళ్ళ సమస్యలు నాకు ఎక్కడ అప్పచెబుతాడో, వాళ్ళతో సహవాసం చేయకూడదని సమస్యల్లో ఉన్నవారిని, శ్రమల్లో ఉన్నవారిని చాలామంది పట్టించుకోరు. కానీ నిజమైన క్రైస్తవులు అయితే కనుక, నిజమైన భక్తులైతే సమస్యల్లో ఉన్న వారి మీద ఖచ్చితంగా మన దృష్టిని పెడతాము. ఎవరు ఎలాంటి బలహీనతలో ఉన్నారు, మన వల్ల ఏదైనా అవుతుందా, మనం ఏదైనా చేయగలమా, అది ఆర్థికంగా కానీ, మాట విషయంలో కానీ, లేదంటే ప్రార్థన విషయంలో కానీ మనం ఏమైనా చేయగలమా అని ఆలోచన చేస్తారు. మోషే ఒక ఉన్నతమైన స్థలంలో ఉన్నాడు. ఎక్కడున్నాడు చెప్పండి? నెక్స్ట్ కింగ్ నీవే. ఫరో తర్వాత నెక్స్ట్ కింగ్ నీవే. ఒక మంచి ఆఫర్ వచ్చింది మోషేకి. మోషే దేన్ని కోరుకుంటే చెప్పండి? దుర్మార్గమైన ప్రజలండి ఇశ్రాయేలీలు. దేవుని మాట అనేకమైన పర్యాయాలు తృణీకరించిన ప్రజల వారు. మూర్ఖత్వము కలిగి దేవుని అనేకమైన సందర్భాల్లో శోధించిన జనాంగం అది. అక్షర జ్ఞానం లేదు. పొట్ట కోస్తే ఎవరికి కూడా ఏం రాదు ఇశ్రాయేలీలకి. చదువుకున్నాడు ఎవడన్నాడంటే ఓన్లీ వన్ మోషే గారు. మోషే గారు మాత్రమే చదువుకున్నారు. మిగిలిన అందరూ కూడా వేలుముద్రే. ఏది చెప్పిన వాళ్ళకి అర్థం కాదు. ఏది చెప్పినా మళ్ళీ మోషే గారి మీద రివర్స్ అయ్యేవాళ్ళు. అలాంటి ప్రజల కొరకు మోషే గారు దేన్ని వదిలేసాడు చెప్పండి? సింహాసనం వదిలిపెట్టేసి క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని దేవుని ప్రజలతో సహవాసమును కోరుకున్నాడు మోషే గారు. మీరు గమనించట్లేదో, మోషే గారు కొన్ని సంవత్సరాల తర్వాత, అంటే మోషే గారి యొక్క ఆయుష్ కాలంలో 3 40s ఉంటాయి, 3 40s ఉంటాయి. మొదటి 40, ఫస్ట్ 40 ఐగుప్తులో రాజభవనంలో గడిచింది. రెండవ 40, రెండవ 40 సంవత్సరాలు ఎడారిలో గొర్రెల కాపలుగా నడిచింది. మూడవ 40 ఏదైతే ఉన్నదో, మూడవ 40 సంవత్సరాలు ఏదైతే ఉన్నదో ప్రజలను నడిపించే గొప్ప స్థితి అన్నమాట. మనం గమనించాలి, ఎప్పుడు దేవుడు మోషే గారిని ఎప్పుడైతే తన పరిచర్యకు పిలిచాడో, పిలుస్తున్నప్పుడు మోషే గారు అంటే నేను రానంటాడు. నేను రాను ప్రభువా. ఒకప్పుడు బాగానే చదువుకున్నాను కానీ ఈరోజు ఈ ఎర్రనీయంలో గొర్రెలు కాయడం వల్ల నా నోరు సరిగ్గా తిరగట్లేదు, నోటి మాంద్యం వచ్చేసింది, నత్తి వచ్చేసింది, నేను మాట్లాడలేను, కావాలంటే అహరోను తీసుకో, ఇంకెవరైనా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు వారిని తీసుకో అంటే, అప్పుడు దేవుడు అన్నాడు నాకు అహరోను వద్దు, నాకు ఇంకొకరు వద్దు, నాకు యెహోషువ వద్దు, నాకు ఎవరు వద్దు, ముందు నువ్వే కావాలి. ఎందుకంటే నిన్ను నేను పని లేక పెట్టాను అక్కడ. నిన్ను నేను ఎందుకు పెట్టానంటే నిన్ను చదివించడానికి పెట్టాను మోషే, నిన్ను ప్రయోజకుని చేయడానికి పెట్టాను. ఐగుప్తు యొక్క సకలమైన విద్యలు ప్రపంచంలో ఎక్కడ విద్య లేదు, ఐగుప్తులు మాత్రమే ఉన్నది అప్పటికే. ఆ విద్య అంతా నీవు నేర్చుకోవాలి, నీవు పరిపూర్ణుడు కావాలి, నీవు నేర్చుకుని ఈ ప్రజలను నడిపించాలి.
అప్పుడు అర్థమైంది మోషేకి. దేవుడు పిలుస్తా ఉంటే మోషే ఎంతకు రాడే. ఇగో అహరోను తీసుకో, గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు అంటే, గొప్ప గొప్ప వాళ్ళు నాకు వద్దు, అధికారులొద్దు, బలవంతులొద్దు, నాకు నీవే కావాలి. ఎందుకంటే చదువు నీ దగ్గర మాత్రమే ఉన్నది, నేను చెప్పే ధర్మశాస్త్రం నీవు మాత్రమే రాయాలి, నీ ద్వారా చదువు యెహోషువకు నేర్పించబడాలి, యెహోషువ ద్వారా మరలా ధర్మశాస్త్రం రాయబడాలి, ఆ తర్వాత ధర్మశాస్త్రం అందరికీ వృద్ధిలోకి వెళ్ళిపోవాలి. ఒక వ్యక్తి దేవుని సన్నిధి నుంచి నేను రాను ప్రభువా అని మోషే మొత్తుకుంటుంటే, దేవుడు ఎందుకు మోషే నువ్వే కావాలన్నాడనంటే, మోషేకి మాత్రమే విద్యావంతుడు అక్కడ, మోషే మాత్రమే జ్ఞానవంతుడు, లోకంలో ఉన్న సకలమైన విద్యల్లో ప్రావీణ్యం పొందినవాడు మోషే మాత్రమే. అందుకే మోషే తన సన్నిధి నుంచి వెళ్ళిపోతున్నా మోషేని పట్టుకున్నాడు. ఎప్పుడైతే ఈ విషయం దేవుడు బయట పెట్టాడో, ప్రభువా థ్యాంక్స్ ప్రభువా, వీళ్ళు ఎలాంటి వాళ్ళైనా, వీళ్ళు ఎలాంటి దుర్మార్గులైనా, ఎలాంటి పాపులైనా, ముందు తెలుసు కదా మోషే బయటకు రావనే ఈ ఇశ్రాయేల్ కొట్టుకుని చచ్చిపోతారు, గాయపరుచుకుంటారు. అలాంటి పరిస్థితుల్లో వీళ్ళు నడిపించలేం బాబోయ్, వీళ్ళని నేను నడిపించలేనని అరణ్యంలోకి పారిపోతే, తర్వాత పారిపోయిన 40 సంవత్సరాల తర్వాత మోషేని దేవుడు పిలుస్తాడు. అప్పటికే నోరంతా సైలెంట్ అయిపోతుంది, ఎందుకంటే వాక్యం చెప్పలేదుగా, వాడబడలేదు, ప్రజల్లో వాడబడలేదు. నోరు సైలెంట్ అయిపోతే నీవెప్పుడు జీరో అయిపోయావో మరలా దేవుడు అప్పుడు ప్రారంభించాడు, రా మోషే అంటే, ఇంకెక్కడ ప్రభు మొత్తం మర్చిపోయా, 40 years అరణ్యంలో గడిచిపోయింది, మొత్తం మర్చిపోయా అంటే, నో నేను నడిపిస్తా. మూర్ఖ జనము వంటి ఇశ్రాయేలు ప్రజలను నడిపించడానికి ఫరో అనే సింహాసనాసీనుడైన అధికారి అనే హోదాను పక్కన పెట్టేసి క్రీస్తు విషయమై నిందలు శ్రమలు అనుభవించడానికి ఇశ్రాయేలు ప్రజలతో సహవాసమును కోరుకున్నాడు మోషే. ఎదుటివారిలో లోపాలున్నాయని సహవాసం వారు మానేయడం కాదు, ఆ లోపాలను మన శ్రేష్టమైన ప్రవర్తనను బట్టి, మన శ్రేష్టమైన దేవుని మాటలను బట్టి మనం ఎలా ఎదుటివారిని మార్చుకోవచ్చు అంటే, మోషే గారే బెస్ట్ ఎగ్జాంపుల్ ప్రియులారా. పౌలు గారు పరిచర్య చేసిన ప్రాంతాలు మీరు చూడండి, భయంకరమైన ప్రాంతాలు, వ్యభిచారులు, నరహంతకులు, ఘోరమైన తప్పిదాలు చిక్కుకున్న బ్రతుకులు, అలాంటి వారి మధ్య పౌలు గారు పరిచర్య చేశారు. ఎందుకంటే చదువుకున్న విద్యావంతులు వారు పక్కత్రోవలు వెళ్ళిపోతుంటే దేవుడు వారిని పట్టుకుని, నీవు కావాల్సిందే, నీవు రావాల్సిందే, నీవు ఉండాల్సిందే. దేవుడు తలుచుకుంటే చదువుకోని విద్య లేని పామరులు నిలబెడతాడు, చదువుకున్న నిన్ను కూడా ఘనంగా వాడతాడు. ఎవరిని ఎక్కడ ఎలాంటి సహవాసంలో వాడాలో అలాగే వాడతాడు. అది దేవుని క్యాపబిలిటీ, అది దేవుని సామర్థ్యం ప్రియులారా. కాబట్టి మన జీవితాల్లో సహవాసం అనే దాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే దేవుడు మనలను నిర్లక్ష్యం చేస్తాడు. సహవాసం విషయంలో మనం అశ్రద్ధగా ఉంటే దేవుడు మనలను అశ్రద్ధగా చూడడం ప్రారంభిస్తాడు. మనం గమనించగలగాలి, మనం ఎంత భక్తి చేస్తూ ఉన్నా కొన్ని సమస్యలు మన నుండి దూరం కావట్లేదు. దానికి కారణం ఏంటంటే మన భక్తి సరైనదిగా లేదేమో మనం గమనించుకోవాలి. అంటే భక్తిలో పరిపూర్ణంగా ఉండడం వల్ల కొన్ని శ్రమలు అవుతాయి. పౌలు గారు ఎదుర్కొన్న శ్రమలు భక్తిలో పరిపూర్ణంగా ఉంటే కొన్ని రకాల శ్రమలు వస్తూ ఉంటాయి, అది సాతాను వల్ల వచ్చే శ్రమలు. కానీ భక్తిలో సరిగా లేకపోవడం వల్ల, దేవుని యొక్క మార్గంలో నడవకపోవడం వల్ల కొన్ని రకాల శ్రమలు వస్తాయి. ఆ శ్రమలోకి వెళ్ళిపోతే మనల్ని ఏలుచున్నవాడు, మనల్ని నడిపిస్తున్నవాడు దేవుడు కాదు, కానీ సాతాను యొక్క హస్తాల్లో కీలుబొమ్మలా మారిపోయి మనం బ్రతుకుతున్నాం. ప్రియమైన దేవుని వారలారా, గమనించగలగాలి, దేవునికి మనం ప్రాధాన్యతనిద్దాం. దేవుడు ఎవరు చెప్పండి? ఈ ఉనికిలో, ఈ విశ్వంలో అందరికంటే పై అధికారి, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి దేవుడు. ఈ లోకములో ఉన్న చిన్న అధికారులు చూసి మీరు భయపడి దేవుని సన్నిధి విషయంలో, సహవాసం విషయంలో, బైబిల్ స్టడీ విషయంలో, ప్రార్థనా కూడికల విషయంలో మీరు నిర్లక్ష్యంగా ఉంటున్నారేమో. ఇంటి పనులను బట్టి ప్రార్థనా కూడికలకు, వారం మధ్యలోని కూడికలు మీరు నిర్లక్ష్యంగా ఉంటున్నారేమో. ప్రతి కార్యము కూడా సహవాసములోనిదే. మనం అభివృద్ధి చెందాలంటే అనుదినము కూడుకోవాలి. ఆనాటి సంఘాలు ఎలా బలపరచబడ్డాయంటే వాళ్ళు అనుదినము కూడుకునేవాళ్ళు. మనం ఈరోజు బలహీనంగా ఉన్న కారణము మనం కేవలం ఒకరోజే. అందుకే పిల్లరా, ఒక్కరోజు వాక్యము వారమంతా మనల్ని కాపాడలేదు. అందుకే
వారం మధ్యలో దేవునిలో మనం గడపాలి, ప్రార్థనలో గడపాలి, దేవునితో మనం సహవాసం చేయాలి, దేవునితో మనం సహవాసాన్ని కోరుకోవాలి ప్రియులారా. అప్పుడే మన జీవితాలు ఇంపుగా ఉంటాయి. లేదండి నాకు చాలా పనులు ఉండే, నేను చాలా బిజీ అంటే కనుక మనందరికంటే దేవుడు కూడా చాలా బిజీ. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ బిజీ ఎవరు చెప్పండి? దేవుడే. రైతు కేవలం విత్తనం మాత్రం వేస్తున్నాడు. ఆ విత్తనం చచ్చిపోయిన తర్వాత దానికి ఊపిరినిచ్చేది ఎవరు చెప్పండి? దేవుడు. రోజు ఒక్కొక్క ఆకు దానికి ఫెవికాల్ పెట్టి అతికించేది ఎవరు చెప్పండి? దేవుడు. అది ఎదగడానికి మరొక కొమ్మ యాడ్ చేసేది ఎవరు చెప్పండి? దేవుడు. గమనిస్తున్నామా? దేవుడే పని చేయకపోతే ఈరోజు సృష్టి నడవదు. చూడండి, సూర్యుడు రాడు, చంద్రుడు రాడు, నక్షత్రాలు రావు, వర్షాలు రావు, ఋతువులు రావు, కాలాలు మారవు, స్తంభించిపోతుంది ప్రపంచం దేవుడు లేకపోతే. అందుకే దేవుడి పని ముందు మనం నథింగ్. దేవుడు సముద్రం లాంటి వాడైతే మనం ఆ సముద్రంలో ఒక చిన్న, ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న నీటి బొట్టు లాంటి వారం మనము. అది మన జీవితము. ఆయన ఆకాశం నుంచి సూర్యరశ్మిని పంపిస్తే కనుక మనం ఆవిరైపోతాం. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి జీవితాలు మనవి. ఎందుకు మన జీవితాల్లో దేన్ని కోరుకుని సహవాసాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాము? దేని కొరకు మనం పరుగులు పెట్టి సహవాసం నిర్లక్ష్యం చేస్తున్నాము? మీరు ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో అక్కడ చెప్పేయండి, ఆదివారం ఈ టైం టు ఈ టైం వరకు మేము సన్నిధిలో ఉంటాము, అందుకు నచ్చితే పెట్టుకోండి, లేకపోతే ఈరోజే ఖాళీ చేస్తాము. అప్పులు ఉన్నాయి కదనంటే దేవుడు తలుచుకుంటే మీ అప్పులు పెద్ద లెక్కే కాదు. మీరు తలుచుకుంటున్నారు కాబట్టి తీరట్లేదు. అర్థమవుతుందా? మీరు తలుచుకుని మీ కష్టాన్ని మీరు నమ్ముకుంటున్నారు కాబట్టి తీరట్లేదు. ఒకవేళ దేవుడు నమ్ముకుంటే, దేవుడు తలుచుకుంటే మనకున్నవి పెద్ద సమస్యలు కాకపోవు ప్రియులారా. అందుకే ప్రియులారా, ఆర్థిక ఇబ్బందులు చూసి మనం భయపడుతున్నామేమో గమనించండి. ఈ పని చేస్తేనే నాకు వస్తుంది అనుకుంటున్నాం. మనం దేవుని మీద ఆధారపడి చూడండి. నా లైఫే ఒక మంచి ఎగ్జాంపుల్ మీకు. క్రీస్తు శ్రమలలో పాలివాడు ఒకటి ఎట్టుదో తెలుసుకున్నట్టు కొరకు పౌలు ఎలాగైతే క్రీస్తు సహవాసములో పాలివాడయ్యాడో, నేను కూడా పౌలు గారిని మాదిరి తీసుకుని సమస్తమును కూడా నష్టముగా ఎంచి ఈరోజు దేవుని మీద ఆధారపడి బ్రతుకుతుంటే నాకు లేనిదంటూ లేదు. రేపటికి ఉండవు, కానీ ఈరోజు నడుస్తుంది. మా అనుదిన ఆహారం మాకు దయచేయము ప్రభువా. రేపటికి ఉండవు నాకు, కానీ ఈరోజు మాత్రము మొత్తం ఫుల్ఫిల్ అనమాట. అలాంటి జీవితం నాదే. అందుకే దేవుని మీద ఆధారపడిపోండి. ₹1 అప్పులేదు నాకు తెలుసా. ఎవరిని అడిగితే నేనే ₹1 ఇచ్చే స్థితిలో ఉంటాను. అంటే మరి లక్షలు ఇవ్వలేను, కానీ ఒక 2,000, 3,000, 5,000, 10,000 ఇస్తాను. నేను ఇప్పటికీ ఇస్తాను. అంటే నాకు రావాల్సిన డబ్బులు కూడా ఉన్నాయండి. నేను కూడా కొంతమంది ఫోన్ చేసి అడుగుతా, నాకు ఎప్పుడు డబ్బులు ఇస్తారనేసి. అంటే ఈ మధ్యకాలంలో ఇచ్చినవే టైంకి పలానా టైం చెప్తారు, మళ్ళీ నాకు ఇవ్వరు. నేను అడిగేంత వరకు వెయిట్ చేస్తారు. అర్థమవుతుందా? దేవుని నమ్ముకుంటే అప్పు ఇస్తామే కానీ తీసుకోము. బైబిల్లో రాయబడిన మాట, మీరు అప్పు ఇచ్చే స్థితిలో ఉంచుతానన్నాడు దేవుడు, అప్పు చేసే స్థితిలో కాదు. మనం ఎందుకు అప్పులు చేస్తున్నామంటే, మన సంపాదన చెంబుడు నీళ్ళు అయితే మన ఖర్చులు బకెట్ నీళ్ళు. అందుకే ఖర్చులు తగ్గాలి, తృప్తిగా బ్రతకడం ప్రారంభించాలి. కొంతమంది చెంబుడు నీళ్ళు వాడాల్సిన దగ్గర బకెట్ నీళ్ళు వాడతారు. ముఖం కడుక్కోవడానికి చెంబుడు నీళ్ళు చాలు. అవునా? ఒకప్పుడు వరల్లో నీళ్ళు ఉండేవి. ఊర్లలో మంచి మంచి వరలు కానీ లేదంటే టబ్బుల్లో కానీ డ్రమ్ముల్లో వాటర్ ఉండేవి. చెంబుతో తీసుకుని ఒక చెంబుతో మొత్తం కడిగేసుకునే వాళ్ళం. ఈరోజు ట్యాప్ ఆన్ చేస్తే చూడండి, బకెట్ నీళ్ళు అయిపోతాయి. సేమ్ అది మన ఆర్థిక స్థితిగతులకు అప్లై చేసుకోనండి. మనము చెంబుడు నీళ్ళు ఉపయోగించాల్సిన దగ్గర బకెట్ నీళ్ళు వాడేస్తున్నాం. మన కుటుంబాల్లో ₹10 వాడాల్సిన దగ్గర ఎవరినో చూసి వాళ్ళు అంత ఖర్చు పెట్టారు కదని మనం కూడా ఖర్చు పెడుతూ 100 ఖర్చు పెడుతున్నాం. 10 ఎక్కడ, 100 ఎక్కడ? అందుకే మనము దేవుని సహవాసములో గొప్పగా నిలబడలేకపోతున్నాం. డబ్బు వెనక పరుగులు పెడుతున్నాం. అందుకే ప్రియులారా, మన జీవితాల్లో ఏ కార్యక్రమమైనా సరే మన దగ్గర ఎంత ఉంటే అంతతోనే చేసుకోవాలి. అప్పుల జోలికి ఎవరు పోకండి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుందంటే దేవుని మీద పరిపూర్ణంగా ఆధారపడినప్పుడే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సహవాసాన్ని నిర్లక్ష్యం చేస్తే నేను ఊరుకుంటానేమో, కానీ నా వెనక నా పక్షమునున్న మనందరి కన్నతండ్రి దేవుడు మాత్రము ఊరుకోడు. ఎక్కడ ఆయన నమ్ముకుంటే
ఎక్కడ లేపాలో అక్కడ లేపేస్తాడు. ఆయన నమ్ముకోకుండా ఆయన మార్గానికి ఎదురెళ్తే కనుక ఎక్కడ తొక్కాలో అక్కడ గట్టిగా పట్టుకొని ఒత్తేస్తాడు. జాగ్రత్త. చరిత్ర చెబుతున్న సాక్ష్యము. హెచ్చించుకున్న వాళ్ళందరూ కూడా ఎగిరిపోయారు, తగ్గించుకున్న వాళ్ళందరూ కూడా ఆయన సన్నిధిలో నిలబడిపోయారు. గొప్ప సాక్షి జీవితాన్ని వారు గడిపేశారు. అందుకే హెచ్చింపులు వద్దు మనకు. దేవుడు ఎంత ఇస్తే అంతలో తృప్తిగా బ్రతికేస్తూ దేవుని కొరకు జీవించేద్దాం పిల్లలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.